अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते श्रीवासुदेव नमोऽस्तुते श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्षा लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बं श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् अखिल भुवन जन्मस्थेम भंगादिलीले विवत विविध भूतव्रात रक्षैक दीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषी भक्तिरूपा शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री वेंकटेशाय नमः श्रीनिवासाय नमः श्री गोविंदाय नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఆలయంలో ప్రతిష్ఠితుడై అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ జగన్మాత శ్రీ మహాలక్ష్మికి పద్మావతి మాతకు అంజలిస్తూ స్వామి సన్నిధిలో స్వామి చరణాల చెంత నిన్న మనం ప్రారంభించుకున్నాం. శ్రీ వెంకటేశ్వర సర్వస్వ సారం. నిన్నటి రోజున పర్వతం ఏ విధంగా ఆవిర్భవించింది అని చెప్పుకుంటూ అది ఆది కృతయుగం నాడే వచ్చిందని పురాణములు చెప్తున్న విషయం. దానికి చారిత్రక పరిశోధనలో కూడా రుజువు చేసే ఆ సత్యాన్నే అని ప్రస్తావన చేసుకున్నాం. ఈ పర్వతానికి అనేక పేర్లు ఉన్నాయి. మన సప్తగిరులు అంటే 7 కొండలు అంటున్నాం, కానీ 7 కొండలను కాదు, మొత్తం శ్రేణి అంతా కూడా ఒకటే. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు లేదు, అంతా కలిపి ఈ పేర్లన్నీ అన్ని కొండలకి వర్తిస్తాయని నిన్న నారాయణాద్రి, శేషాద్రి ఇటువంటి నామాలని చెప్పుకున్నాం. అలాగే శ్రీ అద్రి కూడా, అది శ్రీ అద్రే తిరుమల అని తెలుగులో అనువాదమైంది. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని చెప్పుకుంటూ మరికొన్ని పేర్లు కూడా నేను చెప్పుకున్నాం. స్వర్ణాచలము, రత్నాచలము, వరాహాచలము, అదేవిధంగా సింహాచలము అనే పేర్లతో పాటు మరికొన్ని పేర్లు ఇవాళ ఒక్కసారి అనుకుందాం.
చింతామణి పర్వతము, జ్ఞానాద్రి, తీర్థాద్రి, పుష్కరాద్రి, వైకుంఠాద్రి, శ్వేతాద్రి, నీలాద్రి, క్రీడాద్రి, ఆనందాద్రి. ఈసారి ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం ఆ పర్వత శ్రేణికి అంతరికి ఈ పేర్లు. ఈ లక్షణాలన్నీ అక్కడ గోచరిస్తుంటాయి మనకి. కనుక 7 కొండలు అని విభాగం లేదు, పర్వత శ్రేణి అంతటికీ ఇన్ని పేర్లని. మరి 7 కొండలు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదూ లేకపోతే 7 కొండలు వాడని అంటారా? ఈయన వచ్చి వాడు కొత్తగా 7 కొండలు లేవని చెప్పినంత మాత్రం అలవాటైన 7 కొండలు మేమెందుకు వదులుతాం అనుకుంటాం కదా. అయితే ఏదైనా శాస్త్ర ప్రమాణంతో చెప్పుకోవాలి కనుక లోక వ్యవహారంలో 7 కొండలవాడ, సప్తగిరీశ అనే వ్యవహారం వచ్చింది. 7 కొండలవాడ, ఆపద మొక్కులవాడ అని అంటూ ఉంటాం కదా. అంటే దీనికి ఏదో ఒక ప్రమాణం ఉండి తీరాలి. ఇక్కడ ఒక రహస్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే ఇది సర్వస్వం కనుక అన్ని గ్రంథాల్లోంచి వేదాల్లోంచి అన్ని సమీకరించుకుని ముఖ్యమైన అంశాన్ని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి యజుర్వేదంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ తెలిస్తే ఇది తెలుస్తుంది. దీనికి ఆ కథ ఆధారంగా సప్తగిరి అనే విషయం వచ్చిందట. ఇక్కడ వచ్చిన స్వామి మొట్టమొదటి ఎవరు? నిన్న భూదేవి ప్రార్థిస్తే స్వామి వచ్చాడు కదా. ఏ రూపంలో రమ్మంటావో అని అడిగాడు ఆయన. నువ్వు ఏ రూపంలో నన్ను ఉద్ధరించావో ఆ రూపంలో రావయ్యా అని భూదేవి అంది. ఏ రూపంలో ఉద్ధరించాడు? వరాహమూర్తిగా. కనుక మొట్టమొదటి ఆయన వరాహమూర్తిగానే ఇక్కడికి వచ్చాడు. అయితే స్వామి వరాహ రూపం ధరిస్తే భూదేవి ఆయన పత్ని అవుతుంది. అంటే భూలక్ష్మి ఆయన పత్ని అవుతుంది. అందుకే భూదేవిని తన యొక్క ఒళ్ళో పెట్టుకుని ఆమెను చూస్తూ ఉంటాడు వరాహస్వామి. అది ఇప్పటికీ మనం స్వామి పుష్కరిణి దగ్గర వరాహస్వామిని దర్శించే శ్రీనివాసుని దర్శించాలి అని ఒక నియమం కూడా మనం విని ఉంటాం. ఎందుకు అలా చేశారు అంటే శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చినప్పుడు వరాహస్వామికి నాకు చోటు ఇవ్వని అడిగట్ట. వరాహస్వామి కూడా ఆయనే కదండి. అంటే ఆయనే అయినా ఒక రూపంతో మళ్ళీ వచ్చినప్పుడు ఆ తొలి రూపానికి ఆయన ఇచ్చిన మర్యాద అది. అయితే మొట్టమొదటి వచ్చినవాడు వరాహస్వామి, ఇందులో సందేహం లేదు. వరాహస్వామికి గోవిందుడని పేరు అని నిన్న మనం ప్రస్తావన స్పష్టంగా చేసుకున్నాం. మహావరాహో గోవింద సుషేణ కరకాంగది. గోవింద శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం భూమిని ఉద్ధరించినవాడు, భూమిని తెలుసుకున్నవాడు, భూమి ద్వారా తెలియబడేవాడు. ఈ మాట చాలా లోతైనదండి. నిన్ననే దీనికి అర్థం చెప్తే కొంచెం కష్టమని అలవాటు చేసేవాడు చెప్తున్నాం. భూమి ద్వారా తెలియబడేవాట. ఈ మాట చాలా గొప్ప అందం. అంటే భూమి ఉంది అంటే దీన్ని నిర్వహించేవాడు ఒకడు ఉండాలి కదా. ఆయన అప్పుడు తెలుసుకుంటాం. ఆవుల మంద వస్తూ ఉంటే తప్పకుండా మంద వెనకాల గోపాలకుడు ఉంటాడని తెలుస్తుంది. మంద ఉందంటే గోపాలకుడు ఉంటాడు. గోపాలకుడు మంద ఎలా ఉంటుంది? కనుక గోవుల ద్వారా తెలియబడువాడు కనుక గోపాలకుడు. అలాగే గోవైన భూమి ద్వారా తెలియబడివాడు. ఈ భూమిలో ఉన్నదన్నా, ఇది నిర్వహింపబడుతుందన్నా, ఏ భగవంతుని వల్ల నిర్వహింపబడుతున్నదో ఆయన గోవిందుడు. ఇదొక అర్థం. ఇంకొక అర్థంలో గోవులు అంటే వేదవాక్కులు. ఇవన్నీ వైదిక అర్థములేనండి. మనం ఏదో అర్థాలు కల్పించడం కాదు. ఇక్కడ వేదవాక్కులకి గోవిందుడు అని పేరు. పరమాత్మ ఎవరంటే వేదవాక్యముల ద్వారా ఎవడు తెలియబడుతున్నాడో ఆయన్నే పరమాత్మ అంటారు. భగవద్గీతలు తానే చెప్పాడు కదా, వేదేశ్చ సర్వై రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం. అందుకే వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. వేదములు మంత్రములన్నీ ఎవరిని చెప్తున్నాయి? పరమాత్మను చెప్పడానికి వేదం వచ్చింది. అందుకని వంట ఎలా వండాలి, కంప్యూటర్ ఎలా నడపాలో చెప్పడానికి వేదం వచ్చిందా? కానీ వేదంలో గొప్ప జ్ఞానం ఉండొచ్చు, కానీ వేదం యొక్క పరమతాత్పర్యం మాత్రం పరమాత్మను చెప్పడానికి అవన్నీ వచ్చాయి. అంటే లౌకిక విషయాలు చెప్పదని కాదు, ఎన్ని చెప్పినా దాని అసలు హృదయం మాత్రం పరమాత్మను ప్రతిపాదించడమే. కనుక వేదముల ద్వారా తెలియబడివాడు. ఎలాగైతే గోవుల మందల ద్వారా గోపాలకుడు తెలియబడతాడో వేదమంత్రముల ద్వారా తెలియబడివాడు ఆయన. రెండవది వేదమంత్రములు తెలుసుకునేవాడు. రెండవ అర్థం. వేదముల గురించి ఎవరికి తెలుసండి? ఎన్ని వేదాలు చెప్పినా వేదం యొక్క పారంగతులు ఎవరూ కాదు. సంపూర్ణమైన వేద విద్య పరమాత్మకే తెలుసు, ఎందుకంటే ఆయన అది గనక. అందుకే వేదము ద్వారా తెలియబడివాడు, వేదమును తెలుసుకునేవాడు, వేదమును రక్షించువాడు కనుక గోవిందుడు. భూమి ద్వారా తెలియబడివాడు, భూమిని తెలుసుకునేవాడు, భూమిని రక్షించువాడు. నిన్న అర్థం చెప్పుకున్నాం. ఇలా గోవిందుకి ఎన్ని ఉన్నాయండి. అలా ఆవులను నడుపుతూ ఉన్నవాడు ఆయనే. ఇంకొక రమ్యమైన అర్థం ఏంటంటే ఇంద్రియములకు గోవులని పేర్లు. అందరికీ గోవుల మందల్లా ఇంద్రియాలు తిరగడం తెలుసు, కానీ తిరుగుతున్న గోవులు నడిపేవాడు వెనకడున్నట్టే ఇంద్రియాలను నడుపుతూ, ప్రాణాలను నడుపుతూ, బుద్ధిని నడుపుతూ లోపలున్న పరమాత్మే నిజమైన గోవిందుడు. గోవింద శబ్దానికి ఎంత అర్థం ఉంది కనుక గోవిందా గోవింద. ఆ గోవిందుడు వరాహ రూపంలో యజ్ఞస్వరూపుడే. యజ్ఞము ద్వారా భూమి రక్షింపబడుతుంది, యజ్ఞము ద్వారా విజ్ఞానం లభిస్తుంది, యజ్ఞము ద్వారానే భూమి యందు వ్యవస్థ ఉన్నది, భూమి యందు ఉన్నవారు కాపాడబడతారని యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు. ఒక యజ్ఞమంతా వేదములతో కూడినదే. అది ఊరికి నెయ్యి పోస్తారండి అగ్నిలో, మంత్రములతోనే కదా. కానీ వేద జీవనమే యజ్ఞము కనుక వేదములే యజ్ఞము. యజ్ఞ వరాహమైన
కనుక ఆయన శరీరము వేద శరీరం, యజ్ఞ శరీరం. ఆ రూపంతో వచ్చాడు ఆయన, భూమిని రక్షించాడు. ఆ స్వరూపమే భూమాత కోరుకుంటే ఆ రూపంతోనే వచ్చాడు గనక మొట్టమొదటి వచ్చిన ఆదివరాహస్వామి గోవిందుడు అనే పేరు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వరుడు అంటే పర్వతం ఎక్కినా తలంచుకున్నా గోవిందా అని తలుచుకోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఆయన కృష్ణావతారం ఎత్తినప్పుడు వేదమంత్రములే గోవులై దూడలయ్యే అని శాస్త్రం భాగవతంలోనే కనబడుతుంది సార్. బలరాముడే చెప్తాడు ఆ మాట. ఋషులు దాని తర్వాత దేవతలే ఇక్కడ మన గోవులుగా లేగలుగా వచ్చాయని మాట ఉన్నది. ఇక్కడ కృష్ణుడు నారాయణుడే వస్తే అవే వచ్చే ఆవులుగా, అంటే మామూలు ఆవులు కావు. కానీ అక్కడ కూడా వాటిని నడుపుతూ వాటి వెనకాల ఉన్నాడు. మళ్ళీ గోవింది శబ్దాన్ని మరొక అర్థం ఇచ్చాడు. కానీ అనేక అవతారముల్లో ఆయన గోవిందుడే అని మనం నమస్కారం చేసుకుంటూ గోవిందా గోవిందా అనుకోవడానికి ఇది కారణం. అయితే యజ్ఞం గురించి చెప్తూ ఒక యాగ విధానాన్ని యజుర్వేదంలో తైత్తిరీయంలో చెప్తున్నారు. అక్కడ ఏం వర్ణించారంటే అది సోమయజ్ఞం. ఈ సోమయజ్ఞం ఎలా జరుగుతుందంటే 4 రోజులు దీక్షతో అంకురార్పణ చేస్తారు. మొదట 4 రోజులు, తర్వాత 3 రోజులు ఉపసత్తులు అని చేస్తారు. ఇది వైదిక టెర్మినాలజీ, కానీ కొంత అర్థం తెలుసుకుందాం. 4 రోజులు దీక్షతో అంకురార్పణ, 3 రోజులు ఉపసత్తులు చేస్తారు. అది యజ్ఞాంగ క్రియ మొత్తం కలిపితే 3 రోజులు ప్లస్ 4 రోజులు ఎన్ని అయ్యాయి? ఈ 7 రోజులు జరుగుతుంది. అది జరిగిన తర్వాత సుత్యక్రియ అని చేస్తారు. ఆఖరికి సుత్యక్రియ అంటే సోమలతను పిండుతారు, సోమయాగంలో చేసినటువంటిది. ఇలాగ జరుగుతుంది 7 రోజుల యజ్ఞం. యజ్ఞం అంతా ఎవరిది? నారాయణుడిది కదా. అలా ఒకప్పుడు ఏం జరిగిందంటే యజ్ఞో దేవేభ్యో నిలాయత విష్ణు రూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ వరాహోయం వామఘోష సప్తానాం గిరీణాం పరస్తాద్విత్తం. ఇది సప్తగిరుల గురించి వైదికమైన ఒక విజ్ఞానం ఇక్కడ తెలుస్తుందండి. అందుకే ఈ మంత్రం అంతా వినిపించేది, ఎందుకంటే వింటే పుణ్యం వస్తుంది. ఇక్కడ సప్తానాం గిరీణాం పరస్తాత్ విత్తం వేద్యం అసురాణం బిభర్తి. ఇది ఋగ్వేదంలో మంత్రం. ఇది రహస్యమైన విజ్ఞానం. అంటే ఈ 7 రోజుల కర్మకాండతో చేసిన యజ్ఞం అంతా 7 శిఖరాలతో కూడిన పర్వత శ్రేణిగా సప్తగిరుడితో ప్రకాశిస్తుంది. అయితే యజ్ఞఫలం దేవతలకు ఇవ్వాలి. యజ్ఞం చేసిన ఫలమంతా ఒక వరాహం వచ్చి తీసుకుందిట. తీసుకోగానే దేవతల వరాహం వెంట పరిగెడుతున్నారు. ఆయన తిన్నగా 7 పర్వతాలు దాటి పైన నిలబడి అప్పుడు వాళ్ళని అనుగ్రహించాడు. కనుక 7 కొండల పైన వెళ్ళి ఆయన ఈ దేవతలందరినీ అనుగ్రహించాడు. సప్తానాం గిరీణాం అని సప్తగిరి అనే మాట వేదములో కనబడుతుంది అనమాట. మనదంతా వేద సంస్కృతి మర్చిపోవద్దు. అలాగే యజ్ఞరూపమైన 7 కొండల పైన ఏ నారాయణుడు పైన అంటే ఇవన్నీ దాటి 7 రోజులు దాటిన తర్వాత కదా. కనుక 7 రోజుల యజ్ఞ ప్రక్రియ దాటిన తర్వాత యజ్ఞోవై విష్ణు అని చెప్పబడుతున్న యజ్ఞరూపుడైన నారాయణుడు దేవతలను అనుగ్రహించాడు, తద్వారా లోకాన్ని అనుగ్రహించాడు. కనుక సప్తగిరులపై ఉన్నటువంటి యజ్ఞరూపుడే నారాయణుడు. ఆ స్వరూపమే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. ఇంత రమ్యమైనటువంటి విశేషం వైదికార్థం ఉంది. అంతేగాని 7 కొండలను డిస్కార్డ్ చేయక్కర్లేదు. కానీ మనం అనుకుంటున్న ఈ కొండల పేర్లను కాకుండా వేదం మూలం దీనికి ఉంది కనుకనే. అందుకే భారతీయ సంస్కృతి అంతటికి మూలం వేదమేనండి. మీరు పురాణ కథలు కానీ భగవత్ క్షేత్రాలు కానీ వీటన్నిటికీ వేదం మూలం. ఇది తెలియక ఈ మోడర్న్ రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి వేదం వేరుగా పురాణం వేరుగా ఇతిహాసం వేరుగా చూపించి మన బుద్ధులను అయోమయపరిచారు. అందుకే చాలామంది వేదిక్ టైం పురాణిక్ టైం అంటారు. నీ మొహం టైం అండి అని చెప్పాలి వాళ్ళకి. అక్కడ ఏం టైం అండి? అంతా కలిపి ఒకటే వాంగ్మయం. అందుకే శృతిస్మృతి పురాణానామాలయం అని గురువుగారికి నమస్కారం చేసుకుంటాం కదా. కనుక ఇతిహాసము పురాణము వేదము ధర్మశాస్త్రము ఈ 4 కలిపి ఒకటే. అదే భారతీయుల ప్రమాణ గ్రంథములు అని మన సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఈ 4 ప్రధానంగా ఉన్నాయి. ఒకదానికొకటి అనుబంధం ఉంటుంది, వేరు చేయకూడదు. ఇప్పుడు సప్తగిరుల గురించి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ యజ్ఞేశ్వరుడైన నారాయణుడే మనకి రక్ష. ఇది నారాయణుడి యజ్ఞస్వరూపుడు. విష్ణు సహస్రం అంతా యజ్ఞస్వరూపమైన నారాయణతత్వం మనం ప్రతిపాదన చేస్తుంది. విశ్వం విష్ణు అనగానే వషట్కార అన్నాం. వషట్కార అంటే యజ్ఞస్వరూప అని ప్రధానమైనటువంటి అర్థం. అలాగే యజ్ఞయుజ్జో మహేజ్యశ్చ క్రతుసత్రం శతాంగతి, అదొకటి. యజ్ఞో యజ్ఞపతి యజ్వా నిన్ననే చెప్పుకున్నాం. కనుక యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే. ఇది ఎవరు యజ్ఞం చేసినా చివరికి చదువుతారండి. ఇక్కడ యజ్ఞం అంతా చేసిన తర్వాత మనకు తెలుసో తెలియకో ఏవో పొరపాట్లు చేస్తాం, చేసి తీరుతాం. లేదండి చేయలేదంటే తెలుసో తెలియకో అన్నాం కనుక తెలియక కూడా జరుగుంటాయి.
మరి పొరపాట్లు చేస్తే ఫలితం కూడా పొరపాటుగా ఉంటుంది కదా. అందుక ఏం చేస్తారంటే పొరపాట్లు తెలుసో తెలియకో ఏం చేశారు కానీ నీ స్మరణ చేత ఆ పొరపాట్లని క్షమించబడి పూర్ణ ఫలం లభించాలి అంటారు ఇక్కడ. అందుకే ఎస్య స్మృత్యాచ నామోక్త్య తపో హోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తం అచ్యుతం అని నమస్కారం చేస్తున్నాం కదా. అదే దృఢ సంకర్షణోచ్యుత. కనుక నారాయణుడు అనబడే ఒక మహాయజ్ఞ స్వరూపం విశ్వమంతా నిరంతరం యజ్ఞ ప్రక్రియలో జరుగుతూ ఉంటుందండి. అది ఒక రహస్యమైన అంశం. ఆదాన ప్రదానమే యజ్ఞం. ఒకటి అర్పించబడి దాని నుంచి మరొకటి వచ్చి అది మరుగుదానిలోకి వెళ్ళి జగత్తంతా అలాగే నడుస్తోంది. ఆ యజ్ఞరూపుడే విశ్వాన్ని నడుపుతున్నాడు కనుక విశ్వమంతా యజ్ఞరూపుడుగా వ్యాపించిన విరాట్ పురుషుడైన నారాయణ స్వామి ఈ క్షేత్రమునందు నెలకొని ఉన్నాడు కనుక మన గోవిందనామంతో యజ్ఞమూర్తిని నమస్కరిస్తున్నాం. అలాంటి స్వామి గురించి విష్ణు పర్వతానామధిపతి అని వేదంలో ఒక మాట ఉంది. పర్వతములు అన్నిటికీ అధిపతి నారాయణుట. మరి ఆయన ఎక్కడుంటాడు పర్వతాల మీద కాక? అందుకే ఆ తత్వం మనకి సంపూర్ణంగా వెంకటాద్రి అంత కనబడుతున్నది. దాని పేర్లే అంత మధురంగా ఉన్నది చెప్తుంటే. చింతామణి పర్వతం అంటే ఎంత బాగున్నది. చింతామంటే ఏది కోరుకంటే ఏది ఇస్తుందిట. కనుక చింతామణులే అన్నీ కలిపి ఒక కొండలా వస్తే అదే వెంకటాద్రి, అదే శేషాద్రి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరని. కృతయుగంలో దానికి వృషాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రి అని, ద్వాపర యుగంలో శేషాద్రి అని పేరు పొందింది. అది కలియుగంలో వెంకటాద్రి అంటాం. కానీ పేరు కృతయుగంకు కూడా వెంకటాద్రి పేరు ఉంది. వ్యవహారం ఎక్కువ చెప్తున్నాం. వెంకట, ఈశ, వెంకటాద్రి వీటి అర్థములు కూడా నేను సంపూర్ణంగా చెప్పుకున్నాం. అయితే సప్తానాం గిరీణాం పరస్తాద్విత్తం, 7 కొండల పైన ఉన్న సంపద ఆయన. అంత మంచి మాట. 7 కొండల పైన ఉన్న సంపద అంటే శ్రీ వెంకటేశ్వర మూర్తి. అదే కదా దానిపైన ఉన్నది. అందుకే పర్వతాన్ని ప్రార్థించి త్వన్మూర్ధని కృతావాసం వెంకటేశం ప్రదర్శయ అని నమస్కారం చేసుకోవాలి. నీ కొనపై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మాకు దర్శనమిచ్చేలా అనుగ్రహించవయ్యా అని ఆ పర్వతాన్ని నమస్కారం చేసుకొని చెప్పులు లేని పాదాలతో భక్తిగా మృదువుగా శ్రీనివాస స్మరణతో పర్వతం ఎక్కాలి అని నేను ఎక్కాం కూడా అందరం. మరి ఇక్కడ దాకా వచ్చాక దర్శనం ఆపిస్తాలంటే అంటే వెంకటేశ్వరుడు దర్శనం అంత తేలిక కాదని కూడా అందరికీ తెలుసు. కానీ ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాక తేలిగ్గా దర్శనం చేసుకోవచ్చు. అయితే వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఈయన పేరు. అంటే మూర్తి పేరు శ్రీనివాసుడు. ఆయనే వెంకటాద్రికి ఈశుడు గనక ఆయన పేరు వెంకటేశుడు. గోవిందుడు అని వరాహస్వామిని అనవచ్చు, ఈయన్ని అనొచ్చు. పైగా భగవంతుడు అవతారాలు ఎన్నెన్ని జరిగాయో అన్నీ తిరుమలలో ఉన్నాయని చెప్పుకున్నాం. కనుక నా వెంకటేశ్వరుడే కృష్ణుడు, ఆ వెంకటేశ్వరుడే నారసింహుడు, ఆయనే రామచంద్రమూర్తి, ఆయనే దశావతారాలు ఏమిటి సర్వావతారమూర్తి. దశావతారాలు మన వ్యవహారాలు అంటాం కానీ భాగవతం 25 అవతారాలు చెప్పి 25 మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పింది. అంటే సర్వావతారములు సమూహమూర్తిగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శిద్దాం. ఎప్పుడు వచ్చాడు ఈ వెంకటేశ్వరుడు, ఎలా వచ్చాడు అంటే శ్రీనివాస స్వామి పర్వతం వరకు అయింది కదా. ఆయన ఎప్పుడు వచ్చాడు ముహూర్తంతో కూడా మనకి పురాణం చెప్తోందండి. 12 పురాణాలు స్వామి గురించి చెప్తున్నాయన్నాం కదా. అలాగే వరాహస్వామి యజ్ఞమూర్తి అయ్యి రావడాన్ని వెంకటేశ్వర సంబంధమైన పురాణాలు కూడా వర్ణించాయి. అంగుష్టమాత్ర పురుషుడిగా రావడం, ఒక్కసారి పెరగడం, ఇది వరాహ పురాణం, పద్మపురాణం, భవిష్యోత్తర పురాణం ఇలాంటి వాటిలో కనబడుతున్నది. పద్మపురాణంలో అయితే స్వామి ఏ రోజున వచ్చాడో చెప్పారు. ఆదవు కృతయుగే మొట్టమొదటి మాట అది. ఆది కృతయుగంట. అంటే ఇన్ని కృతయుగాలు ఉన్నాయండి. మన జ్ఞానం గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది. నా సమయం ఒకటి మనం చూసుకోవాలి కానీ మొత్తం కృతయుగాలు ఎన్నో వస్తుంటాయి. మనకు తెలిసిన 4 కృత, త్రేత, ద్వాపర, కలియుగములు. ఈ 4 కలిపి మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అది బ్రహ్మకు పగలు. అది ఈ లెక్క తెలిస్తే ఇప్పటికీ ఈ మహాయుగంలో, మహాయుగం అంటే 4, ఇందులో కృతయుగం ఉంది. కానీ మన్వంతరంలో ఎన్ని జరిగాయో మనకు తెలియదు కదా. పైకి శ్వేత వరాహ కల్పంలో మొట్టమొదటి వచ్చిన యుగం కృతయుగం. అప్పుడు వచ్చింది ఈ స్వామిమూర్తి. కానీ కలవు వెంకటనాయక అన్నారు కానీ కలియుగంలో వచ్చిందనుకుంటే పొరపాటు. కలవు వెంకటనాయక అంటే కలియుగంలో కలిదోషాలు పోవాలంటే వెంకటనాయకుడిని ఆశ్రయించాలని చెప్పడం ఉద్దేశం కానీ ఆయన కలియుగంలో వచ్చినవాడు కాదు. అలాగైతే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఆ క్షేత్రానికి వెళ్ళడం వైనం కూడా పురాణం వర్ణిస్తుంది. రామాయణంలో కనబడకపోవచ్చు. పురాణంలో వానర వీరులతో ఆయన అక్కడికి వెళ్ళడం ఈ కథ ఉన్నది. అంటే త్రేతాయుగానికి ఉంది. ద్వాపర యుగంలో బలరాముడు యాత్ర చేశాడు నిన్ననే చెప్పుకున్నాం. అంటే అప్పటికి ఉంది. కానీ కలియుగంలో వచ్చిందని చెప్పడానికి లేదు. ఇది మొదటి కృతయుగము, ఆదవు కృతయుగే అని స్పష్టంగా చెప్పేశాడు ఇక్కడ.
ఆదవు కృతయుగే జంబూద్వీపే భరతవర్షకే, అంటే జంబూద్వీపమునందు, జంబూద్వీపం అంటే చాలామంది ఆసియా ఖండాన్ని అంటారు, అక్కడ భరతవర్షకే అంటే మన భారతదేశంలో మాసే భాద్రపదే విష్ణుతిథౌ విష్ణు సమన్వితే, భాద్రపాద మాసంలో విష్ణుతిథి అంటే ద్వాదశి అని చాలామంది చెప్తారు, అది విష్ణుతిథి. ద్వాదశి పూజకు ఏకాదశి ఉపవాసం అర్హతనిస్తుంది. కనుక విష్ణుతిథౌ సిద్ధయోగే, యోగములు ఉంటాయి పంచాంగంలో మీకు తెలుసుగా, తిథి వార నక్షత్ర యోగములు. ఆ యోగం సిద్ధయోగం, ఎంత చక్కగా ముహూర్తంతో సహా చెప్తున్నాడు చూడండి. సిద్ధయోగే సోమవారే, సోమవారం నాడు గిరౌ నారాయణహ్వయే, నారాయణాద్రి పైన స్వామి పుష్కరిణి తీరే పశ్చిమే భూత్యపశ్చిమే, అంటే పుష్కరిణికి పశ్చిమ తీరంలో బృందారకాణం బృందయిస్తూ ప్రార్థితో లోకరక్షక, దేవతల చేత ప్రార్థింపబడిన లోకరక్షకుడైన నారాయణుడు ఆవిర్బభూవ భగవాన్ శ్రీనివాస పరప్పుమాన్. ఇది మొత్తం ఎప్పుడొచ్చాడు అనే దాన్ని స్పష్టంగా చెప్పారండి పురాణ వాక్యం. ఆ వచ్చిన వాడి పేరు శ్రీనివాసుడు కనుక మూర్తి శ్రీనివాసమూర్తి, అదే వెంకటేశమూర్తి, అదే గోవిందమూర్తి అని భావించవచ్చు. ఆ మూర్తి శ్రీ నివాసుడు, దాని అర్థం తర్వాత మళ్ళీ చూద్దాం. మొత్తానికి ఆ విధంగా వచ్చాడు శ్రీనివాసుడు. దానికి బ్రహ్మదేవుడి తపస్సు ప్రధాన కారణం. ఎప్పుడైతే ఇది వైకుంఠాద్రి కూడా వెంకటాద్రి అని చెప్పుకున్నాం కదా, కానీ ఎప్పుడైనా దేవతలు భగవంతుని ప్రార్థించాలని ఇక్కడికి రావాల్సిందే. భూమి మీద ఋషులు అక్కడికే వస్తారు. అలా బ్రహ్మదేవుడు చాలా కాలం తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణ దానికి పరిచయమే, అనేక మార్లు తపస్సుతో చూడగలిగాడు. విష్ణువుని చూడడం అంత తేలిక కాదండి, దేవతలకు కూడా విష్ణు దర్శనం సులభం కాదు, మహాకష్టం. ఈ విషయం మహాభారతంలో భీష్ముడే చెప్తాడు. అయితే బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేస్తే అవసరమైతే కనిపిస్తాట, లేకపోతే వినిపిస్తాట, రెండే. అందుకే స్వామి లోకమంతా అల్లకల్లోలం అయిపోయిందని ధ్యానం చేస్తే ఒక్కొక్కప్పుడు శబ్దంగా వినబడి నేను అవతరిస్తానని చెప్పాడు. కనబడాల్సినప్పుడు కనబడ్డాడు కూడా. ఇప్పుడు కనబడ్డాడు. ఆయనకి ఏ రూపంతో కనబడ్డాడు అంటే అద్భుతమైన చతుర్భుజాలతో నీలమేఘశ్యాముడు గోచరిస్తున్నాడు, వనమాల ధరించి ఉన్నాడు, కౌస్తుభరత్నం ప్రకాశిస్తున్నది, హృదయ వక్షస్థలమునందు తల్లి మహాలక్ష్మి కొలువు తీరు ఉన్నది. 4 చేతుల్లో పై 2 చేతుల్లో శంఖచక్రములు పట్టుకుని కింద 2 చేతుల్లో ఆ ఎడమ చేయి ఊరుగో వామపాణి అన్నట్టు కట్టి దగ్గర పెట్టుకుని కుడి చెయ్యి వరదముద్రగా పెట్టి గోచరించాడు. పై 2 వరకు నాకు పరిచయం, కానీ ఇదేదో కొత్తగా ఉంది ఈ మూర్తి అన్నాడు ఆయన. శంఖచక్ర గదాపద్మములు ధరించిన నారాయణుడు తెలుసు ఆయనకి. ఆ కింద చేతులు అవేమీ లేవు, మొల నుంచి మాత్రం ఖడ్గం వేలాడుతుంది, నందకం అనే ఖడ్గం. ఇది చూసి నారాయణ నువ్వేనా అన్నాడు. ఇక్కడ శంఖచక్రములు నీలమేఘశ్యామ విగ్రహం చూస్తే నారాయణ తెలుస్తుంది. ఈ రూపం ఏమిటంటే ఈ రూపం పేరు వెంకటేశమూర్తి, ఇది శ్రీనివాసమూర్తి అని బ్రహ్మదేవుడికి పరిచయం చేశాడు ఆయన. ఈ స్వరూపం ఈ విధంగా నేను వచ్చాను ఇక్కడ అంటే నా ప్రార్థన తపస్సుకు ఫలంగా ఒక కోరిక, ఈ రూపంతోనే ఇక్కడుండు అని అడిగాడు. అయితే నువ్వు దీనికి సంబంధించిన ప్రతిష్టాదులన్నీ చూసుకుని పద్ధతి ఏర్పరచు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విఖన సమహర్షి అనేటువంటి నారాయణ తేజస్సుతో ఉన్న మహానుభావుడు విఖన సమహర్షిని పిలిపించి స్వయంగా స్వామికి ప్రతిష్టాది కార్యక్రమములు నిర్వర్తించాడు. ఇది జరిగింది భాద్రపద మాసం, అంటే దీన్ని కన్యామాసం అంటారు. సౌరమానం ప్రకారంగా కన్యారాశిలో సూర్యభగవానుడు ఉండగా వచ్చేటువంటి మాసం కన్యామాసం. ఇది సాధారణంగా మన చంద్రమానం ప్రకారం లెక్క కడితే ఆశ్వీజ మాసం వస్తుందండి. అందుకే బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ఈ స్వామిని ఆ మాసంలో చూసి ప్రతిష్ఠ చేశాడు కనుకనే ఆ కన్యామాసంలోనే స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడి చేత మొట్టమొదట ప్రతిష్ఠింపబడి ఉత్సవం జరిగింది బ్రహ్మోత్సవాలు. మరొకటి బ్రహ్మశబ్దానికి పెద్ద అని అర్థం. బ్రహ్మదేవుడు అంటే బృహత్, బ్రహ్మణత్వాత్ బ్రహ్మ అన్నారు ఇక్కడ. కానీ పెద్దవాడు బ్రహ్మదేవుడు, కానీ పెద్దది కూడా బ్రహ్మే. అందుకే ఆయన జరిగే ఉత్సవాల్లో అతిపెద్ద ఉత్సవానికి బ్రహ్మోత్సవాలు అని పేరు కూడా చెప్పబడుతుంది. అతి పెద్ద ఉత్సవాలు బ్రహ్మ ఏర్పరిచిన ఉత్సవాలు. అది ప్రధానంగా విఖన సమహర్షి ద్వారా జరిగింది కనుక వైఖానసము అనే ఆగమం ద్వారా జరుగుతూ ఉంటుంది అక్కడ ఉత్సవాలు. మనకి వైష్ణవ ఆగమాలు 2 అత్యంత మహిమాన్విత పవిత్రమైన సత్సంప్రదాయంలో ఉన్న 2 ఆగమాలు ఉన్నాయి. పాంచరాత్రము, వైఖానసము అని చెప్పబడుతున్నది. తిరుమలగిరి యందు వైఖానసం ప్రధానంగా చెప్పబడుతూ ఆ విధంగా ఏర్పడింది. అది బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ఈ విధంగా ప్రతిష్ఠ చేసి ఒక పద్ధతిని ఏర్పరిచాడు. దాని ప్రకారంగా ఆరాధన జరుగుతున్నది అని తెలియజేశారు. ఈ వెంకటేశ మూర్తి ఏ విధంగా వచ్చిందో చెప్పుకున్నాం. అయితే ముందుగా 7 గడపలు కనబడ్డాయి.
7 గడపల తర్వాత స్వామి దర్శనమైంది. ఆ 7 గడపలు ఈ పర్వతం మీద కనబడ్డాయి కనుక మళ్ళీ సప్తగిరి అనే వ్యవహారం కూడా చెప్పవచ్చు. అంటే వైకుంఠపు 7 గడపలు ఇక్కడ కనబడి వైకుంఠపతి అయిన నారాయణుడే స్వయంగా వెంకటేశ నామంతో వెలసి ఉన్నాడు. అయితే ఈ మూర్తిలోని విచిత్రం ఏమిటి? ఇది కూడా ఆలోచించవలసినదే కదా. ఈ మూర్తిలో ఆ కుడిచే ఇలా పెట్టడం ఏంటి, ఎడంచే ఇలా పట్టుకోవడం ఏంటి? ఏదో ఒక అద్భుతమైన విశేషం ఉండాలి. పైగా శంఖచక్రాలు స్వామివారికి పై 2 చేతులతో ఉంటాయి. ఎప్పుడు అలాగే ధ్యానించాలి. కానీ విగ్రహమునందు మాత్రం శంఖచక్రాలు కనబడవు. అభిషేకం చేసేటప్పుడు కూడా శంఖచక్రాలను అక్కడ పెడతారు, పెట్టి అభిషేకం చేస్తారు, మిగిలిన ఆభరణాలు తీసేస్తారు. కానీ శంఖచక్రాలు పెట్టబడి ఉన్నాయి. చేతులు మాత్రం ఇలా ఉంటాయి, పై 2 చేతులు, కానీ శంఖచక్రాలు ఉండవు. అంటే శంఖచక్రాలు లేవా అంటే పురాణం చెప్తోంది, తొండమాన్ చక్రవర్తిని ఒకప్పుడు శత్రువులు ఆక్రమించినప్పుడు ఈయన శరణు పెడతాడు. అప్పుడు నారాయణుడు తన శంఖచక్రాలు శత్రు సంహారం కోసం పంపిస్తాడట. కనుక భక్తులను రక్షించడం కోసం శంఖచక్రాలు పంపించేనన్న గుర్తుగా వాటిని అక్కడ కనబడట్లేదు, కానీ వాటిని అక్కడ ఉన్నట్లుగానే మనం ధ్యానించాలి. కనుక స్థూలంగా కనబడకపోయినా సూక్ష్మంగా అక్కడ సుదర్శనుడు పాంచజన్యము కూడా ఉంటాయి. అంటే శంఖము చక్రము కూడా అక్కడ ఉంటాయి. ఆ రెండిటికి అర్థం ఏంటంటే మళ్ళీ భాగవతాది పురాణములు కొన్ని నారాయణ సంబంధం ఉపనిషత్తుల ప్రమాణాలతో మనం చూసుకుంటే తేజస్తత్వం సుదర్శనం, అపాంస్తత్వం దరవరం అని చెప్తున్నారు. ఇక్కడ అగ్నితత్వాన్ని సుదర్శన చక్రంగా పట్టుకున్నాడు, అది అగ్నిమయమైనటువంటిది. ఇక శంఖము అపాంస్తత్వం అంటే అది జలతత్వం, అక్కడి నుంచి జలం నుంచి పుడుతుంది కదా, అందుకే జలతత్వం, ఇది అగ్నితత్వం. ఇది ఒక వైదికమైన అద్భుతమైన విషయం అండి. అగ్ని సోమాత్మకం జగత్తు అని ఒక మాట ఉంది వేదమునందు. అంటే విశ్వం అంతా కూడాను 2 ఉంటాయట, అగ్ని జలమే. అన్నీ దానివల్లే ఏర్పడ్డాయి. ఇది ఒక ఫార్ములా. మీరు ఆలోచిస్తే అగ్ని లక్షణం వేడి, నీటి లక్షణం చలువ, కానీ జగత్తంతా చలువ వేడి వీటితోనే ఉంటుంది. అవునా లేదో మీరు కొంచెం పరిశీలించండి. అగ్ని లక్షణ జల లక్షణములే ప్రపంచమంతా వ్యాపించున్నది. ఈ జల లక్షణాలు ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పారు. పర్జన్యమునందు ఉంటుంది, అలాగే జలాశయాల్లో వానల్లో వీటిలో కనబడుతుంది. ఇక అగ్ని లక్షణం సూర్యుల్లో కనబడుతుంది, అగ్నిహోత్రాదుల్లో కనబడుతుంది, మెరుపుల్లో కనబడుతుంది. మొత్తానికి జగత్తంతా ఆఖరికి మన శరీరంలో కూడా 2 ఉంటాయి. చలువైనా వేడైనా ఎక్కువైతే ప్రమాదమే కదా. కానీ జగత్తంతా ఇవే ఉంటాయి. ఎక్కువ తక్కువలు అంటారా, ఆ ఉపాధులు బట్టి ఉంటాయి. కానీ మనకి కొన్ని వేడి అవసరం లేదు, కానీ మహావేడిగా ఉన్న చోట కూడా కొన్ని ప్రాణులు బ్రతుకుతుంటాయి. మనకు చలువ ఎక్కువైతే బ్రతకలేం, కానీ ఆ చలువలో కూడా బ్రతికే ఉంటాయి. కానీ ఈశ్వరుడికి మనం ఒక్కటే కాదు కదా అన్నీను. ఔషధులు కూడా ఆయుర్వేదం చెప్తుంది, ఔషధులు కూడా 2తో ఉంటాయి. అగ్నిశోమాత్మకమైన ఔషధులు ఉంటాయి. కనుక వేడి చేయడం చలవ చేయడం పదార్థాల లక్షణంగా కూడా చెప్తూ ఉంటాం కదా. కానీ జగత్తంతా ఏమిటి? అగ్నిశోమములు, వీటితోనే ప్రపంచం నిర్వహింపబడుతుంది. కానీ అగ్నితత్వ జలతత్వములతో ప్రపంచాన్ని నడుపుతున్న వాడిని నేనే అని చెప్పడానికే శంఖచక్రాలు దాల్చారండి భగవాన్. ఇంకొక అర్థం ఏంటంటే శంఖము జలతత్వానికి ఎంతో, శబ్దానికి కూడా అంతే ప్రమాణం. శంఖం నుంచి కదా ఊతాడైనా, కనుక శబ్దం అది. రెండవది అగ్ని, అగ్ని వల్ల రూపాలు వస్తాయి. పంచభూతాల్లో ఒక్కొక్కదానికి ఒక గుణం, అగ్నిగుణం రూపం, ఇది శబ్దం. ఇది ఆయన ఊదుతాడు, దాంట్లో ఊదితే శబ్దం వస్తుంది. కానీ ఒకవైపు శబ్దము, ఒకవైపు రూపము. శబ్దంతో ఏర్పడిందంతా నామ జగత్తు, రూపంతో ఏర్పడింది దృశ్య జగత్తు మొత్తం కూడా. కనుక మనం చూసే శబ్ద జగత్తు, దృశ్య జగత్తు, ఈ 2 ప్రధానమైనవి. ఒక వస్తువుని చూస్తాం, దీని పేరు ఏమిటండి అని వెంటనే అడుగుతారో అయితే చెప్పండి. ఇక్కడ ఏమిటండి దాని పేరు వెంటనే అనిపిస్తుంది. అంటే రూపం ఉంటే నామం, నామం ఉంటే రూపం. ఈ నామరూపాత్మకమైన జగత్తంతా మనం చూస్తున్నది. ఆఖరికి మన శరీరం కూడా నామరూపాత్మకమే. ఆఖరికి శరీరంలో ఒక పార్ట్ తీస్తే దీని పేరేమంటారండి అంటాం. గుండె తీసాడు అనుకోండి, దాని గుండె అంటారు. అంటే కానీ వ్యవహారం జరగదు. కానీ లోక వ్యవహారం వేటి వల్ల జరుగుతుంది? నామరూపాత్మకం. అందుకే నామరూపాత్మకమైన జగత్తు. కానీ భగవంతుడు నామరూపాత్మకమైన జగత్తును నడుపుతాడు, కానీ ఆయన నామరూపాలకు అతీతుడు. అందుకే నామం రూపం 2 నడిపేవాడిని నేనని చెప్పడానికి ఆ నామాన్ని శంఖంగా, రూపాన్ని చక్రంగా పట్టుకుని నామరూపాత్మక జగన్ నిర్వాహకుడిగా నారాయణుడు కనబడుతున్నాడు. 2 అర్థాలు తీసుకోండి, అగ్నిశోమం, నామరూపం. కనుక నారాయణుడు ఎటువంటి వాడో తెలుస్తున్నది కదా. ఇంకా ఆ తర్వాత ఈ స్వరూపం చూస్తే ఏమిటయ్యా దీని భావం అంటే, పురాణమే దీనికి మంచి మాట చెప్తోంది. దాన్ని తీసుకుని ధ్యానశ్లోకంలో పెద్దలే చెప్తారు. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదలని బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రీస్వకీయావభిదధరో దక్షిణో యస్య పాణి తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణి
శ్రీవత్సాంకశ్చ లక్ష్మీ యదురశిలసతస్తం భజే వెంకటేశం. ఇది వెంకటేశ్వరుని ధ్యాన శ్లోకం అండి. సహస్రనామ స్తోత్రం చదివే ముందు కూడా ఇది పారాయణ చేస్తారు. ఈ సమయంలో ఒక భాగ్యాన్ని వెంకటేశ్వరుడికి చెప్పుకుంటున్నా. మొట్టమొదట ఎస్సీబీసీ టీటీడీ ఛానల్ తిరుపతి దేశం ప్రారంభించినప్పుడు వారికి ఏం బుద్ధి పుట్టిందో కానీ మొత్తం వెంకటేశ్వర సహస్రనామాలకు భాష్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. ఆ సమయంలో దాని ముందు ఈ ధ్యాన శ్లోకం చదువుకోవడం జరిగింది. ఈ ధ్యాన శ్లోకం అర్థం చెప్తే ప్రతివాడు గుర్తుపెట్టుకుంటాడు. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ, ఎవరి యొక్క పై రెండు చేతులు సురరిపుదలనే శత్రు సంహారం చేస్తూ బిభ్రతౌ శంఖచక్రే, శంఖచక్రాలు దాల్చి ఉన్నాయో, ఆ కుడి చెయ్యి సేవ్యావంఘ్రీ స్వకీయా వభిదద దధరో దక్షిణో యస్య పాణి, ఆ కుడి చెయ్యి ఏం చేస్తుందంటే కిందకు చూస్తోంది, కిందకు చూపిస్తోంది. అంటే భక్తులకు ఏం చెప్తుందంటే ఈ పాదాలను ఆశ్రయించండి రా నాయన అని చెప్తుంది. ఇక్కడ ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే మీరందరూ ఎక్కడ పడి ఉన్నారో తెలుసా? సంసారం అనే సముద్రంలో పడి ఉన్నారు. అయితే ఇందులోనే పుడుతూ ఇందులో పెరుగుతున్న వాడికి సముద్రంలో ఉన్నామని కూడా తెలియదు. ఎప్పుడైనా బయటకు తలెత్తి చూస్తే కదా మనం సముద్రంలో ఉన్నామని తెలిసేది. దానికి అక్కడ అవకాశం పుట్టడం చావడం పుట్టడం అన్నింటిలో ఎందులో జరుగుతున్నాయి? ఈ సముద్రంలోనే. దీనిలోంచి బయటపడ్డం అంటే ఎంత కష్టం. పడిపోయాం కానీ ఎలా బయట పడాలో తెలియదు కదా. సంసార పంక నిర్భగ్ర సముద్ధరణ పండిత నమ్మనామాల్లో కూడా అంటాం కదా. అలా పడిపోయామండి దీని నుంచి బయటపడాలంటే కష్టం. అయితే పోనీ బయటపడకపోతే దాటి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అందరూ సముద్రపు ఒడ్డుకు చేరుకోవాలి కదా. కనుక ఈ సముద్రం దాటి వెళ్ళడాన్ని మోక్షం అంటారు. చిన్నప్పటి నుంచి హిందువులకు ఒక మాట వినుంటారు, సంసార సాగరం అని. విన్నాం కనుక అంటున్నాం కానీ ఎప్పుడైనా ఆలోచించామనేది తెలియదు. ఆలోచిస్తే నిజమే ఒప్పుకుంటా, అంతే కదా. సముద్రంలో పడితే ఎన్ని గోళ్ళండి. హాయిగా చేపలు ఉంటే బాగున్నాను ఒక ఆయన, ఆ చేపలు మింగడానికి మరో చేప, అక్కడ ఎన్ని గోళ్ళలో, ఎక్కడున్నా ఇదే గోల. మనం అనిపిస్తుంది కానీ ఇది తప్ప ఇంకోటి ఏదైనా బాగుంటుందని. ఒక ఆయన అన్నాడు పక్షిలో అలా పైకి ఎగురుతుంటే బాగుంటుందని. ఆ పక్షిని కొట్టే పోయి వాళ్ళు కూడా ఉన్నారు, ఆ పక్షిని కొట్టే పక్షులు కూడా ఉన్నాయి. ఏం చేస్తున్నాం ఇక్కడ? కనుక ఏదో ఇచ్చిన దాంతో జాగ్రత్త పడితే చాలు, కానీ అలా ఉంటే బాగుండని మళ్ళీ జన్మలు తెచ్చుకోవద్దు చాలు. ఏ జన్మైనా ఒకటే బాధ. అది ఎవ్రీ వన్ ఈజ్ రైట్లీ ప్లేస్డ్ అన్నారు. వాళ్ళ ఉంటే బాగుండి వీళ్ళ ఉంటే బాగుంటే అక్కడికి వెళ్తే ఆ కష్టాలు మళ్ళీ తెలుస్తాయి, ఎందుకు గోల. కనుక సముద్రంలో అంత తేలిక, అక్కడ పడిపోయిన వాడికి ఎంత బాధ. కాబట్టి అందులో కొట్టుకుపోవడమే తప్ప ఒడ్డుకి ఎప్పుడు చేరతాం అంటే ఎవరో సద్గురువు లభించి ఈశ్వరానుగ్రహం లభిస్తే ఒడ్డుకు మోక్షం పొందుతా అంట. ఒడ్డుకు వెళ్ళడమే మోక్షం. మోక్షం అంటే దాటి పొందుట, అది తారకం అంటూ ఉంటాం. ఒడ్డుకు వెళ్ళాలి, అదే భవతరణం అనే మాట కూడా మీరు వినుంటారు. సంసార సాగరంలో పడిపోయాం. సుఖం అనేది ఎప్పుడు భ్రాంతే. ఇప్పుడు ఏదో కష్టం అనుకుంటాం, అమ్మయ్య తీరింది అనుకుంటాం, మరొకటి రెడీగా వస్తుంది. కానీ రెండూ కలిసి వస్తూనుంటాయి తరంగాల్లాగా. ఇందులో కొట్టుకుపోవడం మన పని. ఇక్కడ ఎవడో ఒకటి అనిపిస్తుంది ఇందులోంచి బయటపడితే బాగుండు అని. ఇక్కడ అయితే మొత్తం బయటపడాలంటే వీడు బయట నుంచి లోపలికి వెళ్ళి మర్చిపోయాడు, ఎప్పుడు పడిపోయాడు లోపల. ఎప్పుడు పడ్డాడో హిస్టరీ వెతకడం ఎందుకండి, ఎలా బయటపడతాడో ఆలోచిస్తే చాలు. ఇక్కడ ఎలా పడ్డానండి నేను మొట్టమొదట అని ముందుకు వెతకడం, ఎలా బయటపడాలో ముందు ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు ఆ ప్రయత్నం చేయాలన్నప్పుడు ఎలా బయటపడాలంటే ఈదుకుంటూ వెళ్ళలేం, అది తెలిసిపోయింది. ఏదైనా ప్రవాహం మనకి ఒక మొలబంటి దాకా వచ్చిందనుకోండి, అంటే కటి వరకు ప్రవాహం ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఈ పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి సంసార సముద్రం మొలబంటి అంతే ఉంటుంది అని చెప్తూ ఉన్నట్టు ఆ మూర్తి. ఎంత ధైర్యం ఇచ్చాడు అంటే అర్థం మీరు సంసార సముద్రంలో ఉంటారు కానీ మీ ప్రమాదం లేదు, మునిగిపోరు. హాయిగా మొలబంటి లోతు నీటిలో ఉన్నప్పుడు కాస్త తిరగచ్చు, ఒడ్డుకి రావచ్చు, మీ ఇష్టం. ఇంత అనుగ్రహిస్తట. అంటే సంసారంలో ఉన్నప్పుడు బ్రతుకున్నంతసేపు కూడా ముంచేయకుండా, మునిగిపోకుండా, అల్లల్లాడిపోకుండా హాయిగా మొలబంటి లోతు నీటిలో నడిచినట్టు నడచచ్చు సముద్రంలో. బయటపడిపోదాను మోక్షం అనుకుంటే అది జరుగుతుంది. కనుక ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, తర్వాత నేను ముక్తినిస్తానని చెప్పడం కోసం అలా నిలబడ్డాడు. ఎంత మంచి మాట అండి. తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణి. ఈ పాదాలను ఆశ్రయించిన వారిని ఇంత సులభంగా దాటిస్తానని చెప్పడానికై ఉన్నటువంటి ఆ మూర్తి శ్రీవత్సాంకశ్చ లక్ష్మీ ఏ దురశిలసత. ఎవడి వక్షస్థలంలో శ్రీవత్సలాంఛనము మహాలక్ష్మీదేవి ఉన్నారో ఆ స్వామిని నేను నమస్కరిస్తున్నాను. వెంకటేశం భజేహం. ఎంత అందమైన మాట. మహాలక్ష్మి ఆయన యొక్క వక్షస్థలంలో ఉంటుంది, వక్షస్థల లక్ష్మి.
అయితే అలంకారం చేసినప్పుడు రెండు వైపులా లక్ష్మీదేవిని పెడతారు, కానీ ఆయనకి మూలం విగ్రహంలో మాత్రం లక్ష్మి ఉంటుంది, ఒకే లక్ష్మి ఆయన హృదయంలో ప్రకాశిస్తూ గోచరిస్తుంటుంది. మరి రెండు లక్ష్ముల్ని మనకు చూపించినప్పుడు పరిపూర్ణంగా మనం ఆనందించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా స్వామి యొక్క స్వరూపం మనం ఒక్కసారి మనసు నిలబెట్టుకున్నాం కదా. ఇంకా ఎన్ని విశేషాలంటే ఆగమ ప్రకారంగా కొన్ని లెక్కలు చెప్తే మొత్తం ఆ విగ్రహం అంతా అరుణ ఘనశిలా విగ్రహం అనే శిలతో, అరుణశిల అనే దానితో చేయబడిందండి. కొంచెం ఎరుపుతనం ఉంటుంది. నిత్యం పునుగు జవ్వాది పైన పూయడం వల్ల నల్లగా కనబడుతుంటాడు, అదొక అందం. ఎంత అందంగా అంటే తుమ్మెదమే ఛాయతోడ నెమ్మది నుండే స్వామిని కంటి అన్నాడు మహానుభావుడు అన్నమాచార్య వారు. తుమ్మెద రెక్కలు, తుమ్మెద ఎంత నిగనగలాడుతుంటుందో అంత నిగనగలాడుతుంటాడు. కానీ అసలు ఆ శిల మాత్రం అరుణ ఘనశిల. పైది ఎవరు చెక్కిన శిల కాదు, తనంత తానే మూర్తిగా ఏర్పడ్డాడు. కృతయుగంలో వాళ్ళకి జ్యోతిస్వరూపంగా పూర్ణ రూపంతో కాంతిమయంగా దర్శనమిచ్చేవాడు. యుగాలు మారుతున్న కొద్దీ కలియుగంలో మాత్రం శిలా విగ్రహంలా కనబడతాడట. అసలు ఆయన జ్యోతిస్వరూపుడే, క్రమంగా ఉన్నాడు ఆయన అక్కడంతే. అదెవరు పెట్టిన విగ్రహం కాదు, కానీ వెంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు అంతే తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ మూర్తిగా బ్రహ్మకి ఎలా కనబడ్డాడో అలాగే ఉండిపోయాడు. ఆ యుగాల వాళ్ళు అలాగే చూడగలిగారు. యుగాలు మారుతున్న కొద్దీ తపశ్శక్తి క్షీణిస్తుంది, సూక్ష్మ దర్శన శక్తి లోపిస్తుంది తెలుసుకోండి. ఎందుకంటే అందరూ యంత్రాల మీద ఆధారపడే యుగం. వాడి ప్రజ్ఞ రాను రాను పోతుంది, మనకు తెలుసు కదా. ఆ మధ్య ఎక్కడికి వెళ్తే 6 వస్తువులు ఉన్నట్ట, ఒక్కొక్కటి 2 రూపాయలు, మొత్తం కలిపి చెప్పడానికి కాల్కులేటర్ కంప్యూటర్ వాడుతున్నాడు. అంటే ఆఖరికి వాటికి కూడా బుద్ధి పని చేయని స్థితి. దానికి పని పెడితే కదా జ్ఞాపకం ఉంటుంది. కనుక ఏమాత్రం ఏవి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేని ఒక కాలం వచ్చి జ్ఞాపక శక్తి నశించే కాలం దగ్గరికి వెళ్తున్నాం, అవునా లేదా? కనుక తపశ్శక్తి క్షీణిస్తుందండి. తపశ్శక్తి ఉన్నప్పుడే దివ్యత్వాన్ని దర్శించగలరు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, పర్వాలేదు. దివ్యత్వం లేదని దబాయిస్తుంటారు, ముఖ్యంగా వాట్ అనేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దివ్యత్వాన్ని యాక్సెప్ట్ చేయరు. చిత్రం ఏంటంటే ఇతర మతాల వాళ్ళు మాత్రం వైవాట్ అనరండి. రిలీజన్ వచ్చేటప్పటికి బిలీఫే, అక్కడ వైవాట్ ఉండదు. మెటీరియల్ విషయంలో వైవాట్ ఉంటుంది. రిలీజన్ అంటేనే బియాండ్ ద మెటీరియల్. అటువంటప్పుడు దాని వైవాట్ ఎక్కడ అప్లై అవుతుంది? అక్కడ ఫేత్ సిస్టమే అక్కడ. ఇక్కడ లాజిక్. కనుక లాజిక్ మెటీరియల్ వరల్డ్ కానీ దానికి అవుతుందా? పైగా దాని గురించి లాజిక్ చేస్తే తెలుసుకునే శక్తి మనకున్నదా? అలా రెండింటికి సెపరేట్ చేయగలిగే శక్తి ఇతర మతాలకు ఉంది. కానీ మన మతంలో పుట్టిన 3 ఏళ్ల కుర్రవాడు కూడా వైవాట్ అంటట. మా పిల్లాడు చాలా జీనియస్ అని మీరు మురిసిపోతారు, దాన్ని మూర్ఖత్వం అంటారు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే కొన్ని నమ్మితే కానీ దొరకవు. అన్నీ తెలుసుకుని అప్పుడు నమ్ముతానంటే ఆయువులు అయిపోతాయి. అందుకే భగవంతుడు కనబడితే నమ్ముతాను అన్నాడు ఒక ఆయన, నమ్మితే కానీ కనబడ్డా ఆయన. అది తెలుసుకోవాలి. రెండుకి అంత విషయం ఉందండి ఇక్కడ. విశ్వాసంతో భగవంతుడు దొరుకుతాడు, కానీ నువ్వు క్వశ్చన్స్ వేస్తుంటే నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే నీకు క్వశ్చన్ చేస్తే ఒక మ్యాథమెటిక్సే అర్థం కాదు, దానికి స్పెషల్ ట్యూషన్ పెట్టించుకుంటే కానీ ఒక లెక్క అర్థం కాదే. అది మెటీరియల్ వరల్డ్లో. పరమాత్మ అర్థం కావాలంటే ఎలా అర్థమవుతాడండి? గురువుల దగ్గర మఠం వేసుకు విన్నావా, శ్రద్ధతో సాధన చేసావా, అప్పుడు తెలుస్తుంది. ఇది గమనించవలసిన అంశం. అందుకే నేను ఒక మాట చెప్పుకున్నా, గంగలో మునిగితేనే కానీ గంగ తడి తెలియదు, సాధన చేస్తే కానీ భగవంతుడు తెలియదు. ఇది తెలుసుకోండి. కబుర్లాడిన వాడికి దొరుకుతాడా? అన్నమయ్య అంటాడు ఒక చోట, ఊరకే దొరకున ఉన్నతోన్నత సుఖం అన్నాడు. ఊరికనే దొరుకుతుందండి? సాధన చేసిన వాడికి భగవంతుడు, వాదన చేసిన వాడికి కాడు. ఇది మనం గ్రహించితే ఆ పరమేశ్వర తేజోమూర్తిని చూడగలిగే తపశ్శక్తి రాను రాను క్షీణిస్తుంది. ఎందుకంటే మానవులు కనిపిస్తున్నదే సత్యమని వాటి కోసమే ఏ పాపం చేయడానికైనా వెనుకాటరు. ఒక వినయం అనేది ఉండదు. వీడు చెప్పేది వినేది ఏమిటని వాళ్ళు ఎక్కువ తయారవుతారు. ఇవి లేనప్పుడు విద్య ఎక్కడ వస్తుంది, శ్రద్ధ ఎక్కడ వస్తుంది? అలాంటి వాళ్ళకి అసలు మూర్తి ఎలా కనబడుతుంది? కనుక తేజోమూర్తిగానే ఉన్నప్పటికీ కలియుగ మానవులకి శిలామూర్తిగానే కనబడతాడు. శ్రద్ధాళువులకు అనుగ్రహిస్తాడు. పైగా పురాకృత సుకృతములు పండిన వారికి ఆయన మూర్తిగా గోచరించవచ్చు. అందుకే కొందరు అంటూ ఉంటారు, చూద్దాం తనివి తీరా అంటే 2 నిమిషాలు లాగేస్తారండి. లాగేస్తారు కనుకే చూడాలనిపిస్తుంటుంది. అదే కానీ మనం కూర్చోబెడితే 5 నిమిషాలు అయిన తర్వాత ఎంతసేపు అండి అని పక్కవాడిని అడగ కోరుకోమండి. మానవ ప్రకృతి అలాంటిది. చూస్తూ అక్కడే ఉండిపోవాలనుకునేవాడు ఎంతమంది ఉంటారు? ఎవడో ఒక్కడు ఉంటాడు. వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా భక్తికి చిన్న ఏమిటి పెద్ద ఏమిటి. అందుకే 16 ఏళ్ళ కుర్రాడు అక్కడ దాకా వెళ్ళేటప్పటికల్లా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా అని మురిసిపోయి మరి కీర్తించాడు. తన జీవితం మొత్తం ఆయన పాదాల మీద ధారపోసి అక్కడ ఉండిపోయాడు మహానుభావుడు. ఆయన్ని మన అన్నమాచార్యుల వారు అంటున్నాం ఇక్కడ. ఎందుకంటే తెలుగువారు ఒక విధంగా గొప్ప అదృష్టవంతులండి. వెంకటేశ్వర స్వామిపై అంత వాంగ్మయము మరీ ఏ భాషలోనూ రాలేదు అని చెప్పడానికి నేను వెనకాడు.
ఎందుకంటే వెంకటేశ్వరుడు అందరి భాషల వాడు, అందులో సందేహం లేదు. కన్నడలో ఆయనపై సాహిత్యం ఉంది, అలాగే తమిళంలో కూడా ఉన్నది, సంస్కృతంలో కూడా ఉన్నది, ఆయనపై చాలా వాంగ్మయం ఉంది. కానీ అన్నమాచార్యుల వారు ఏంటంటే అంత వాంగ్మయం ఇచ్చాడు. నిన్ననే చెప్పుకున్నాం 32,000. ఎంత ఆవేశం వచ్చేసిందో చెప్పేటప్పుడు. మీకు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఆవేశంతో పాటు ఆలోచన కూడా రావాలి, వాటిని కాపాడుకోవాలి అనే భావం కలగాలి. ఎంత చూపించారండి. అందుకో పెద్దమ్మ ఆయన అన్నాడు, తెలుగు పాట అన్నమయ్య నోట విశ్వరూపం ధరించింది అన్నాడు ఇక్కడ. అంతేకాదు, విశ్వరూపుడైన వెంకటేశ్వరుడు అన్నమయ్య పాటల్లో వెలసిల్లాడు. నాకు కొంతమంది అన్నమయ్య చూసిన వెంకటేశ్వరు గురించి చెప్పమని అడిగితే నాకు కొన్ని రోజులు పట్టిందండి. కేవలం అన్నమయ్య చూపించిన వెంకటేశ్వరుని మాత్రమే వర్ణిస్తే ఇతర కీర్తనలు పక్కన పెట్టేసి ఎన్ని రాస్తాడో. ఆఖరికి వెంకటేశ్వరుడు జరిగిన కైంకర్యాలన్నీ ఉదయాస్తమాన సేవ అని మనం అంటూ ఉంటాం, అది చూడాలని టిక్కెట్లు అన్నమయ్య కీర్తనకు ఆర్డర్గా పెట్టుకుంటే టిక్కెట్ కొనకుండా ఉదయాస్తమాన సేవ చేయొచ్చు. అన్ని సేవలు రాశాడు ప్రతి కీర్తనలో. ఆయన జరిగే బ్రహ్మోత్సవాల మీద పాటలు రాశాడు, ఆయన నిత్యం చేసే పూజల మీద పాటలు రాశాడు. ఒకటేమిటండి, అసలు నిత్య కళ్యాణం అన్న మాట అంటాం. మొట్టమొదటి స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం ఏర్పాటు చేసినవాడు అన్నమాచార్య, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇప్పటికీ స్వామి నిత్య కళ్యాణంలో తాళ్లపాక వంశీకులకే ప్రథమ స్థానం ఉంటుంది. ఆయన పెళ్లి ఏర్పాటు చేశాడు. పైగా ఇది దైవికపు పెళ్లి ముహూర్తము నేడు అంటూ కీర్తన కూడా రాశాడు. పెళ్లి మీద కీర్తన రాశాడు, పెళ్లి కూతురు మీద కీర్తన రాశాడు. పిడికిటి తలంబ్రాల పెళ్లి కూతురు. అలాగే స్వామి మీద పెండ్లి కొడుకునికి పాట రాశాడు. ఇక్కడ పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు అంటూ పెండ్లి కొడుకు మీద పాట రాశాడు, పెళ్లి మీద పాట రాశాడు. ఏం మహానుభావుడు అండి. ఎన్ని విధాలుగా వెంకటపతిని మొత్తం ఆయన కీర్తనలు వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా మీరు వెంకటాద్రిలో స్వామి సన్నిధిలో కూర్చోవచ్చు, పక్కకు పోనేవాడు అండు. తెలుసుకోండి, అక్కడికి వెళ్తే పక్కకు తోసేస్తారేంటంటే ఇక్కడ జానిద్దామంటే దుష్ట తలుపులు పక్కకు తోస్తుంటాయి. అవునా లేదా? ఆలోచిస్తూ అదే కనబడుతుంది ఇక్కడ. సరే, మొత్తానికి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇప్పుడు ఒక్కసారి మనసారా ధ్యానిద్దాం. శాస్త్ర ప్రకారంగా వర్ణించాలంటే అరుణ ఘనశిలా విగ్రహము మొదట. ఇక ఆయన నిలబడ్డ స్వరూపము స్థానక భంగిమ అంటారు. 3 రూపములుగా స్వామిమూర్తులను అర్చించడం ఆగమ సంప్రదాయం చెప్తోంది. ఒకటి శయనమూర్తిగా ఉన్నది, ఈ శ్రీరంగంలో మనం చూస్తాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శయనమూర్తి, అది యోగస్వరూపం. దాన్ని ధ్యానిస్తే మనం అంతర్ముఖులం అవుతామండి. ఏ రూపాన్ని ధ్యానిస్తే ఏమొస్తుందో తెలియాలి, అది అంతర్ముఖుల్ని చేస్తుంది మనకి. ఇక రెండవది ఆసీనమూర్తి, అంటే కూర్చుంటాడు ప్రశాంతంగా. ఇలాంటి మూర్తులు కొన్ని ఉంటాయి. ఆ మూర్తి ఏదంటే వరదరాజస్వామి. కాంచీక్షేత్రంలో వరదరాజ పెరుమాళ్ ఆ విధంగా ఆసీన భంగంలో ఉంటాడు. ఆ శేషపర్యంకంపై చక్కగా కూర్చుంటాడు, మహాలక్ష్మి ప్రక్కనే ఉంటుంది. అది అద్భుతమైన స్వరూపం. ఈ ఆసీన భంగకు స్థిమితానికి ప్రశాంతతకి ఇది. ఇక భక్తరక్షణ దాక్షిణ్యానికి పెద్ద ప్రతీక ఏమిటంటే స్థానక భంగిమట. ఇందుకే మా వెంకటాచార్యుల వారు గొప్ప మాట చెప్పారు, తల్లి పిల్లాన్ని రక్షించాలంటే కూర్చుంటే లేచి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అదే రక్షించడానికి సిద్ధంగా ఉండడానికి స్థానక భంగిమలో ఉన్నట్టు. ఆయన ఎంత మంచి మాట అండి. నిలబడి ఉంటాడు, అయితే నిలబడి ఉన్నప్పుడు కనబడే సొగసు ఎక్కువ. కూర్చున్న దానికంటే శయనించిన దానికంటే నిలబడి ఉంటే మనం తనివితీరా చూసుకోవచ్చు. అందుకే స్వామిని ఒక్క మాటలో చెప్పాలంటే అపార కారుణ్యమూర్తి. ఎప్పుడూ భగవంతుడు అంటేనే దయాస్వరూపుడు, కానీ స్థానక భంగిమలు నిలబడ్డంలోనే తన కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. అపార కారుణ్యం, అందుకే స్థానక భంగిమలు ఉంటాడు. మొత్తం మూర్తి ఎంత ఉంటుందంటే 9 అడుగులు 9 అంగుళాలు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అందుకే ఒక నియమం కట్టడి ఏర్పాటు చేశారు శాస్త్రంలో. ఎక్కడైనా వెంకటేశ్వర ఆలయం కడితే అంతకంటే కొంచెం తక్కువే ఉండాలి తప్ప దానితో సమానంగానే దాన్ని మించి ఉండకూడదుట. అంతే కదండి, ఎందుకంటే ఆ స్వామి ఆ విధంగా ఉన్నాడు, అది మర్యాద. అందుకే 9 అడుగులు 9 అంగుళాలు ఉంటాడు. మరొకటి ఆయన దృష్టి ఎలా ఉంటుంది ప్రతిదానికి, ఆ నేత్రముల లక్షణం ఎలా ఉంటుందంటే సమదృష్టి కలిగి ఉంటాట. ఆ సమదృష్టి అంటేనే సమూహం సర్వభూతేషు స్వామి చెప్పాడు కదా, అందరి యందు సమదృష్టే నాకున్నది. అంతేగాని ఎక్కువ తక్కువ భగవంతుడికి లేదు. ఉపాధి లక్షణాల్లో భేదం తప్ప భగవంతుడికి అలా ఉండదు. వారి వారి కర్మలను అనుసరించి కరుణిస్తాడు అంతే. వాడు దుష్టుడయ్యాడు అనుకోండి శిక్షించి కరుణిస్తాడు, వాడు శిష్టుడయ్యాడు అనుకోండి రక్షించి కరుణిస్తాడు. కరుణకు మాత్రం లోటు లేదు. అందుకే ఆ చూపుల్లోంచి ఆ దయామృత తరంగిణ్య అన్నట్లుగా ఆ దయా అమృత తరంగాలు ప్రవహిస్తుంటాయి. సర్వావయవ సౌందర్య సంపద సర్వతేజసం అంటూ ఉంటాం కదా. సర్వ అవయవ సౌందర్యం, ప్రతి అవయవము అందమే. భగవంతుడి అవయవాలు మనలాంటి మాంసమయములు కావు, అవి తేజోమయములు. భక్తులను అనుగ్రహించడానికి రూపం స్వీకరించాడు కనుక
అనుగ్రహమే రూపంలో ఉంటుంది, కరుణే రూపం ఉంటుంది. అలాంటి కరుణామూర్తిగా ప్రకాశిస్తూ ఉంటాడు స్వామివారు అని చెప్తున్నారు ఇక్కడ. పైగా ఎడమ చేయిలో పెట్టాడే దాని కఠ్యవలంబిత ముద్ర అంటారు, కుడి చేతిని వరద ముద్ర అని అంటారు. ఇక కనుక దండాభరణాలు నాగాకృతిలో భుజాల మీద ఉంటాయి. అదొక అరుదైన స్వరూపం అండి, వెంకటేశ్వర స్వరూపం ఆ నారాయణుడు. ఎందుకంటే ఆ శేషాద్రి గద, అది శేషుడు అద్రి రూపంలో కొలుచుకుంటాడు, శయ్యా రూపంలో కొలుచుకుంటాడు, ఆభరణాల రూపంలో కొలుచుకుంటాడు. ఇన్ని రూపములుగా ఆయన్ని ఆ నాగం కొలుచుకుంటుంది కనుక స్వామివారు శేషాద్రిపై ఉన్నటువంటి ఆ స్వరూపం దర్శనం చేసాం. ఇంత రమ్యమైన రూపం చూస్తున్నాం. అసలు ఈ పర్వతమే చెప్తూ ఒక మాట అంటారు, ఈ పర్వతమే ఏమిటయ్యా అంటే మహానుభావుడు చక్కటి మాట చెప్పినటువంటి వారు ఎవరు అంటే మన వేదాంత దేశకుల వారు చెప్తారు. ఎంత చక్కని మాట అంటే ఈశ్వరుని కరుణ రసంలా ప్రవహిస్తుందట. ఏమిటి ఆ రసం అంటే చెరకు రసం అనుకుందాం. చెరకు రసం గడ్డ కడితే ఏమవుతుందండి? పటిక బెల్లం అవుతుంది. పటిక బెల్లం అంటే హార్డ్ ఫార్మ్, అంతే కదా, సాలిడ్ ఫార్మ్. పటిక బెల్లం అసలు రూపం ఏంటి? చెరకు రసం. కనుక ఆయన కరుణా రసం గడ్డ కట్టి వెంకటాద్రిగా మారింది అన్నాడు. ప్రపజ్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయతం. ఆ శ్లోకం ఆయన చెప్పినటువంటి స్వరూపం. ఇప్పుడు స్వామి మూర్తిని అంటే పర్వతమే నారాయణుడు అన్నాం, పర్వతంపై నారాయణుని ఇప్పుడు చూస్తాం. పర్వతమే నారాయణుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే వెంకటాద్రిలో ఎక్కడున్నా నారాయణుడి సన్నిధే. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అడుగడుగునా నారాయణమూర్తులే. అందులో ఈ మహామూర్తిని మనం దర్శిస్తున్నాం. ఈయన అన్ని మూర్తులు పెట్టి ఈయన. అలాంటి వెంకటేశ్వర స్వామి సర్వదేవతాకృతి, అంటే నారాయణుడే సర్వదేవతాత్మకుడు. నారాయణాత్ బ్రహ్మాజాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే అని వేద సూక్తమే మనకు చెప్తున్నది కదా. అందుకు వెంకటేశ్వరుడు సర్వదేవాత్మకుడు అండి. అందుకు కొంతమంది చాలా కాలం క్రితం ఒక డిబేట్ పెడుతున్నాం టీవీలో, రెండుని పిలిచారు. ఏంటంటే వెంకటేశ్వర శివుడా, విష్ణువా, అమ్మవారా, కుమారస్వామి, దీని ఆర్గ్యుమెంట్ ఉంటా. దయచేసి అలాంటి వాటికి నన్ను పిలవకండి, నేను రాలేను. నా ఒపీనియన్ ఒక్కటే, సర్వదేవతాత్మకుడైన నారాయణుడే అయినా, అందులో సందేహం లేదు. అందుకే వెంకటేశ్వరుడు శివుడని కొంతమంది వాదిస్తారు. ఎందుకంటే భుజగాభరణాలు అవి ఎక్కడ నారాయణ రూపాల్లో కనబడవుగా, ఇక్కడ కనబడింది ప్రత్యేకం. పైగా కఠిన్యస్తపాణం శిఖిస్తం కుమారం అంటే కుమారస్వామిలో కనబడతాడు. అమ్మవారి స్వరూపమైన అనడానికి కొందరు ప్రమాణం చూపిస్తారు. కశ్యప ప్రజాపతి కాది హ్రీమంత విద్యాయా ప్రాప్యేవ పరదేవత కలో శ్రీ వెంకటేశాక్ష అన్నాడు. ఇక్కడ కా ఆది హ్రీం అంత విద్యాయ, కాతో మొదలుకొని హ్రీంతో పూర్తయ్యేటటువంటి విద్య ఎవరో అతని వెంకటేశ్వరుడు. కాతో మొదలై హ్రీంతో పూర్తయిందని పంచదశి విద్య అని అర్థం. ఇక్కడ అది కకారంతో మొదలై హ్రీంతో పూర్తవుతుంది. ఆ పంచదశి విద్య అంటే అమ్మవారు జగన్మాత, ఆవిడే నిలబడిందిట. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యులు బ్రహ్మానంద అని, వివేకానంద జ్ఞానయోగం వైపు అంటే బ్రహ్మానంద భక్తి యోగం వైపు, ఆయన ఈ స్వామిని దర్శించి బయటకు వస్తే అమ్మవారు కనబడింది అన్నట్టు ఇక్కడ. అందుకే ఆవిడ అమ్మవారే అని భావన చేస్తూ ఆ చుట్టూ ఆలయంలో ఉన్న పైన ఉన్నటువంటి సింహాలు ఇవన్నీ కూడా అమ్మనే తెలియజేస్తున్నాయంటే వైఖానసాద ఆగమాల ప్రకారంగా విష్ణువాలయాలకు కూడా సింహం చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ. అయితే కొంతమంది ఈయన శివుడే అన్నవాళ్ళు ఉన్నారు. అయితే శివుడికి లింగ రూపమే తప్ప విగ్రహ రూపం లేదంటే వీరభద్రుడు కావచ్చు అన్నారు. అయితే సుబ్రహ్మణ్యుడే అని కొందరు, స్వామి పుష్కరిణి అన్నారు కనుక స్వామి అంటే సుబ్రహ్మణ్యుడి పేరు కనుక స్వామి పుష్కరిణి తీరంలో ఉన్నాడు. కొన్ని అరుదైన పురాణాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నాడన్న విషయం ఉందండి. అంటే ఎవరి నమ్మకానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. కొంతకాలం ఈయన బుద్ధుడిని కొలిచారు చాలామంది, తెలుసా మీకు? అన్నమయ్య కీర్తనలో చెప్తాడు బ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి అని అర్థం. ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పుడు పురాణంలో ఒక రమ్యమైన సమన్వయం చూపించాడు. కొంతమంది ఈయన అమ్మవారు అన్నారు, కొంత శివుడు అన్నారు. అన్నవాళ్ళందరూ ఋషులే అన్నట్ట. ఆ ఋషులు వచ్చి దండం పెడుతూ అంటున్నారు ఎవరిని అంటే రమాపతిం వెంకటేశం అని ముందే చెప్పేశారు. ఇక్కడ లక్ష్మీపతి అయిన వెంకటేశ్వరుని ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో కొలిచారన్నారు. గొప్ప చమత్కారం. లక్ష్మీపతి అంటే ఎవరండి? నారాయణుడిగా. కనుక వెంకటేశ్వరుడు 100కి 100 పాళ్ళు శ్రీమన్నారాయణ స్వరూపమే, ఇందులో సందేహం లేదు. కానీ ఎవరు చూస్తే వారికి అలా అనిపిస్తున్నాడంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకే పరమాత్మని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో కొలుచుకుంటున్నారు అన్నదే కదా సనాతన సంస్కృతి. ఇంకొక రహస్యం ఇందులో ఉంది, అది చెప్పడానికి ఇక్కడ పేర్కొన్నాం. ఎందుకంటే శివాలయాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది మేము విష్ణువాలయాలకు వెళ్ళాం అనవచ్చు, అలాగే విష్ణువాలయాలకు వెళ్ళిన వాళ్ళు మేము శివాలయాలకు వెళ్ళము అనవచ్చు. అలా ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఈయన మా శివుడే అని శైవులు వెళ్తున్నారు,
మా విష్ణువే అని వైష్ణవులు వెళ్తారు, మా అమ్మవారే అని శాక్తేయులు వెళ్తున్నారు. అంటే ఏ ఒక్కరూ వదులుకోలేని దేవుడు మా స్వామి వెంకటేశ్వర స్వామి. అందుకే ఎవరి భావానికి తగ్గట్టుగా వారిని అనుగ్రహిస్తూ సాక్షాత్ పరబ్రహ్మమే నారాయణుడు అక్కడ ఆ విధంగా వెలసి ఉన్నాడని తెలుసుకుని సర్వదేవతాత్మక శ్రీమన్నారాయణ ఏవ శ్రీ వెంకటేశ్వర. అది అసలైన సర్వశాస్త్రములు పరిశీలించగా సారముగా తెలియని వాక్యం అండి ఇక్కడ. అందుకే ఆయన నారాయణమూర్తి, పైగా శ్రీనివాసుడు. ఇప్పుడు అది శ్రీనివాస ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే చాలా స్పష్టంగా మనకి శ్రీనివాస అనే మాట చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే శ్రీ ఆయన యందు నివసిస్తోంది కనుక శ్రీనివాసుడు. నివాసం అంటే అలా స్థిరంగా ఉండడం అండి, ప్రవాసం కాదు నివాసం. ప్రవాసం అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. నివాసం అంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కడ? ఆయన యందు. కనుక శ్రీనివాసుడు. ఎప్పుడు లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కొంతమంది అంటారు అమ్మవారు కింద ఉందండి, పైన వెంకటేశ్వరుడు ఉంటాడండి, అమ్మవారు అలిగేరండి అందుకే కిందకి వెళ్ళిపోయింది. ఈ పనికి మాలిన అలక్కదలని మనం సృష్టించుకునేవి కానీ శాస్త్రంలో లేవు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కిందన అద్భుతమైన కోనేరు దగ్గర అమ్మవారు మహాతపస్వినిగా అక్కడ ఉన్నారు. అక్కడున్న ఆ తల్లి పేరు అలర్మేలు మంగ అంటాం. అలమేలు మంగ అని తెలుగు వాళ్ళు లాగారు. అలర్మేల్ మంగ దాని పేరు. అలర్ అంటే పద్మం పుష్పం, మేల్ అంటే పైన, మంగ అంటే అమ్మవారు. అలర్మేల్ అంటే పద్మముపై కూర్చున్న తల్లి అని అర్థం. అందుకే ఆవిడ పేరు పద్మావతి. అందుకే ఆవిడే పద్మావతి, అలర్మేల్ మంగ. మరి ఉదయం దగ్గర ఉన్నది ఆవిడే. అక్కడ కొండ మీద ఆయన వక్షస్థలంలో ఉంది, క్రింద మందిరంలో ఉంది, కానీ ఒకరే అమ్మవారికి తెలుసుకోవాలి. ఇది తెలియదు చాలామంది వెంకటేశ్వరికి ఇద్దరు భార్యలు, దాని మీద జోకులు. ఎందుకంటే తత్వం తెలియదు, వెళ్ళిపోతారు. చెప్తే కాళ్ళు ఊపుతూ వింటారు, సరిగ్గా వినరు. అహంకారం ఒకటి అఘోరిస్తుంది కదా, అది విననివ్వదు. ఏం చేస్తాం? శ్రద్ధగా వినాలి ఇవన్నీ కూడా. ఉభయదేవులే అనుకున్నారు. ఉభయదేవులు అంటే పద్మావతి అలమేలుమంగ అని చాలామంది అనుకుంటారు, కానీ పద్మావతియే అలమేలుమంగ. ఉభయదేవులు ఎవరంటే శ్రీలక్ష్మి భూలక్ష్మి, అంతే కదండి. వాళ్ళు ఉన్నారు అని పద్మావతి అంటే అలమేలుమంగని సామాన్యులు లేనిపోని కథలన్నీ కల్పించేసుకుంటారు. వినే ఓపిక లేదు. ఎందుకంటే మొక్కేయాలి, కోరికలు తీరిపోవాలి. వాళ్ళకి భగవంతుడు ఎందుకు అర్థమవుతారండి? గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ప్రవచనానికి రారు. ఎందుకంటే వెంకటేశ్వరుడు అక్కర్లేదు, కోరికలు తీరాలి, అంతే కదా. కానీ వెంకటేశ్వరుడు ఏమిటో తెలుసుకోవాలంటే కదా గురువులను ఆశ్రయించి తెలుసుకుంటాం. అప్పుడు వెంకటేశ్వరుడు దొరుకుతాడు, లేకపోతే కోరికలే దొరుకుతాయి. తెలుసుకోండి ఇక్కడ వెంకటేశ్వర తత్వంలో అటు శ్రీలక్ష్మి భూలక్ష్మి అంటే ఏమిటో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ అంటేనే మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ఎవరు అంటే ఐశ్వర్యముల తల్లి. ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే బ్యాంకులో ఉందండి కాదు బాబు. ఐశ్వర్యం అంటే సృష్టిలో అన్ని ఐశ్వర్యాలే, లేకపోతే దరిద్రులమైపోతాం. అవునా లేదా? సూర్యుడి వెలుగు మనకు ఐశ్వర్యం, నీరు మనకు ఐశ్వర్యం, ధనమగ్ని ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసువు లక్ష్మీ మంత్రంలో చెప్తున్నాం. ఆఖరి కంటికి చూపు ఐశ్వర్యం, చెవికి వినికిడి ఐశ్వర్యం. ఇవేవి మనం తయారు చేసుకోలేదు, ముఖ్యం. వాటి లక్షణములే ఐశ్వర్యముగా ఉన్నాయి. లక్షణం అంటే తనంత తాను కలిగినది, అంతేగాని కన్ను చూపు మనం తెచ్చుకున్నామా, వచ్చింది. ఇలా ఆలోచిస్తే సృష్టిలో తనంత తాను వ్యక్తమయ్యే సర్వశక్తులు సర్వ ఐశ్వర్యములు భగవంతుని యొక్క సంపదలు, ఆయనిచ్చిన సంపదలు. వీటిని విభూతులు అంటారు. యజ్జద్ విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ. వాటిలో గొప్ప వాటిని చెప్తూ విభూతి యోగంలో చెప్పాడు, అన్నీ అంతగానే చెప్తాడని. అందుకని విభూతులకు అంతమే లేదని చెప్తూ ఎక్కడ గొప్పతనం కనబడ్డా, ఒక శోభ కనబడ్డా, ఒక ప్రయోజనం కనబడ్డా అది నా విభూతి అని తెలుసుకో అన్నాడు ఆయన. నా విభూతి అంటే ఆయన యొక్క శక్తి, ఆయన దయాప్రసారం. ఆ విభూతులన్నీ కలిపితే ఆవిడ మహాలక్ష్మి. ఈ విభూతులు ఎక్కడున్నాయో కొంచెం ఆలోచించండి. అనంతమైన ఆకాశం అంతా మహాశక్తిని భూమిపైపు ఎప్పుడూ ప్రసరింపజేస్తోంది. కొంచెం ఆలోచిస్తే ఆ సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, వర్షాదులు, అంతేకాదు ఆ కాస్మిక్ రేస్ ఇత్యాదులు ఎన్నో ఎన్నో భూమిపైకి వస్తుంటాయండి. కనుక అంత ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనంత విశ్వం నుంచి వస్తున్నాయి. అలాగే అనంత లోకాల్లో ఉన్న దేవతలు కూడా ఈ భూమిపై ఎన్నో కురిపిస్తున్నారు. కనుక విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ ఐశ్వర్యములకన్నీ కలిపితే శ్రీలక్ష్మి. అయితే ఎంత విశ్వంలో ఉన్నా మనకు భూమి నుంచి వచ్చేదే మనకు కావాలి, అంతే కదా. వర్షం బాగా పడిందండి, సంతోషం. నీ పంట రాకపోతే అలాగా. కనుక విశ్వం నుంచి వచ్చేదంతా శ్రీ అయితే భూమి నుంచి వచ్చే సంపద అంతా భూలక్ష్మి. కనుక శ్రీలక్ష్మి భూలక్ష్మి అంటే ఇప్పుడు తెలిసింది కదా. ఈ రెండు ఎవరిని ఆశ్రయించుకున్నాయో ఆయన శ్రీ భూ సమేత శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే మీరెవరో ఫ్రెండ్ని తీసుకొస్తారు, వాళ్ళిద్దరూ ఎవరని అడుగుతారు. వాడు 2 wives ఆఫ్ లార్డ్ వెంకటేశ అంటే వాట్ అంటాడు వాడు. అప్పుడు నువ్వు వాట్ చెప్పకపోతే అలాగా ఇది తెలుసుకోండి, ఇప్పుడు మీరే చెప్పచ్చు.
అప్పుడు వెంకటేశ్వరుడు అంటే మీవాడే కాదు మావాడు కూడా అని వాడికి తెలుస్తుందండి. ఇక్కడ సమస్త విశ్వవ్యాపకుడు, సమస్త విశ్వశాసకుడు వెంకటేశ్వరుడైతే, నారాయణుడైతే ఆయన యొక్క విశ్వవ్యాపక ఐశ్వర్యం శ్రీలక్ష్మి, భూగతమైన ఐశ్వర్యం భూలక్ష్మి, రెండిటితో ఉన్నవాడు శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఉభయదేవేరులతో కొలువు తీరున్నాడు. కానీ హృదయంలో తల్లి ఉంది కనుక శ్రీ నివాస అంటున్నాం. ఈ తల్లికో పేరుందండి, వ్యూహలక్ష్మి అని పేరు. వ్యూహం అంటే జగత్తుని ఏ శక్తితో నడుపుతున్నాడు అది. ఎక్కడుంది ఆవిడ? మళ్ళీ అడుగుతున్నాం. ఆవిడ పేరే విష్ణువక్షస్థలాలయ, విష్ణు హృత్పద్మ నిలయ, అక్కడుందిట. అసలు ఆయన వరించి ఆవిడ పాదాలను పట్టుకుంటే ఆయన తీసి హృదయంలో పెట్టుకున్నాడండి. భార్యను ఎంత బాగా చూసుకోవాలో ఆయనకు తెలుసు. ఆవిడ మాత్రం పాదాలు పట్టుకుంది, భక్తిగా ఆయన ఆశ్రయించింది. ఆవిడెప్పుడు పాదాలు పట్టుకుంటుందట, ఆయన హృదయంలో పెట్టుకుంటాడట. ఏమిటండి ఈ భావం? అదేగా శాంతాకారం భుజశయనం దగ్గర లక్ష్మీకాంతం అన్నప్పుడు ఇదే భావం కదా. అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యాలు కదా, ఐశ్వర్యాలన్నీ నారాయణార్పణం చెయ్యవయ్యా అని చెప్పడం కోసం అక్కడ కూర్చుందటండి. అక్కడ మరి నువ్వెక్కడంటావు? ఆయన హృదయంలో ఉంటుంది. ఎందుకంటే ఎవడికి ఏ ఐశ్వర్యం కావాలన్నా నారాయణ సంకల్పం వల్లే వస్తుంది, నీ నిర్వాకం వల్ల కాదు. ఆయన అనుకుంటే నీకు వస్తుంది. ఆయన అనుకుంటే అంటే సంకల్పిస్తే వస్తుంది. ఎందుకు అనుకుంటాడని దయ పుడితే అనుకుంటాడు, అంతే కదా. లేకపోతే నీకేదైనా ఇస్తే ఆయనకు అవసరమనా? ఒక ఆయన అడిగేట, ఏమండి అంత డబ్బు ఆయనకి ఇచ్చేసారేంటండి అంటే, ఎప్పటికైనా పనికొస్తాడని అన్నట్ట. అంటే ఎవడైనా ఏది చేసినా ఒక ప్రయోజనం ఉంటుంది. భగవంతుడు దేనికోసం ఇచ్చారండి ఇదంతా చెప్పండి? ఇన్ని ఎందుకు ఇచ్చాడు? మనమేమో ఇస్తామనా? ఇవ్వాలన్నా ఆయన ఇస్తే కానీ ఇవ్వలేం. కనుక భగవంతుడి దయ పేరు ఒక పేరుంది, అవ్యాజ కరుణ, అన్కండిషన్డ్ కంపాషన్. అది స్వామి అంటే అపారమైన కారుణ్యం, అవ్యాజ కారుణ్యం అయినది. కారుణ్యానికి మరొక పేరు దయ. అది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుందండి. కానీ హృదయం అని రాసి చూడండి, అందులో దయ అని ఉంటుంది. హృదయంలో దయ ఉందా లేదా? కానీ సంకల్పము దయ కలిగితేనే నీకు ఐశ్వర్యం. ఆయన సంకల్పం దయ ఒక రూపం ధరిస్తే అదే లక్ష్మీదేవి. అది ఆయన హృదయంలో ఉంటుందంటే ఆయన హృదయంలో ఉన్న సంకల్పము దయే మహాలక్ష్మిగా కనబడుతున్నది ఇక్కడ. అందుకే వేదాంతేశకులు దయాశతకం అని కూడా అనుగ్రహించారు. అలాంటి తల్లి ఆవిడ ఎక్కడుంది? ఆయన హృదయం లేదు. వ్యూహలక్ష్మి అండి. ఈ తల్లికి మళ్ళీ వేరే మంత్రం ఉంది. ఇది గొప్ప స్వరూపంగా చెప్పబడుతుంది ఇక్కడ. ఆ తల్లి గురించి ఆత్మారాముడు అని ఒక ఆయన మధ్య భారతదేశంలో ఉన్నటువంటి వాడు, మంచి పండితుడు, సర్వశాస్త్రవేత్త. కానీ దరిద్రంతో బాధపడుతూ తిరుగుతూ ఎక్కడి నుంచైనా నాకు మార్గం దొరుకుతుందా అని వెడుతూ ఉండగా సరిగ్గా తిరుమలగిరి సానువులు క్రిందకు వచ్చేటప్పటికల్లా కపిలతీర్థం ఉంది. అక్కడ ఆయన స్నానం చేసి వస్తుంటే సనత్కుమారుల వారు ఆయన అనుగ్రహించి స్వామి పుష్కరిణి తీరానికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వరుడి సన్నిధులు తపస్సు చేయ కొంతకాలం అని ఒక మంత్రాన్ని ఉపదేశించట. అప్పుడు ఆత్మారాముడు వచ్చి వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపం చేస్తే ఆ తల్లి దర్శనమిచ్చి, వెంకటేశ్ సహితంగా దర్శనమిచ్చి సర్వ దరిద్రాలు పోగొట్టింది ఇక్కడ. అది వ్యూహలక్ష్మి అంత గొప్పది. వ్యూహం అంటేనే నిర్వహణ శక్తి. ఒక పని చేయాలి, వ్యూహం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. అలా జగన్నిర్వహణ చేసే నారాయణుని యొక్క వ్యూహలక్ష్మి దేవిని ఒక్కసారి తలంచుకుందాం. దయాలోల తరంగాక్షీం దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియ సర్వపాపహరాశైవ ప్రారబ్ధస్యాపి కర్మణ. గొప్ప మాట చూడండి. ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు అని కొందరు అంటారు. కానీ ఈ తల్లిని భక్తిగా ఆశ్రయిస్తే భక్తిగా ప్రారబ్ధ కర్మ కూడా తొలగిస్తుంది. అంత గొప్ప దయాస్వరూపిణి. అందుకే సర్వపాపహరాశైవ ప్రారబ్ధస్యాపి కర్మణ సంహృతౌతు క్షమాశైవ సర్వసంపత్ప్రదాయిని. ప్రారబ్ధ కర్మను కూడా తొలగించగలిగే సర్వసమర్థురాలు, సర్వసంపదలు ఇచ్చే తల్లి. తస్యాహ వ్యూహ ప్రభేదాస్తు. వ్యూహము అంటే ఒక స్ట్రాటజికల్గా కొన్ని రూపాలు ధరించుంటుంది ఆ తల్లి. ఆ తల్లి నుంచి కొన్ని రూపాలు వస్తాయి. అవేమిటంటే లక్ష్మీ కీర్తి జయేతి చ. లక్ష్మి, కీర్తి, జయ అని మూడు ఉంటాయట. లక్ష్మి అనే దానికి ఐశ్వర్యమని, లక్షణ శక్తి అని అర్థం. అలా కీర్తి, ఊరికే డబ్బు ఉంటే ఏంటండి, మన గురించి మంచిగా 10 మంది అనుకోవాలి కదా, అది కీర్తి. జయము అంటే కార్యసిద్ధి. ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఫలించాలి కదా, అదే జయం అంటే. అందుకే నేను యుద్ధాలకు వెళ్ళట్లేదు కనుక జయం అక్కర్లేదు అనొద్దు. ప్రతివాడు ప్రతి పని యుద్ధమేనండి. అవునా లేదో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ ప్రతి పనికి సిద్ధి కావాలిగా, సిద్ధే జయలక్ష్మి. అందుకే జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలివై హరికి బరపితివమ్మ అంటూ కీర్తన రచించాడే లేదా మహానుభావుడు ఇక్కడ. అందుకే ఆ తల్లి అండి ఆ హృదయంలో ఉన్నది. ఆ వ్యూహ ప్రభేద అంటే వ్యూహంలో ఎన్ని రూపాలు ఉంటుందంటే లక్ష్మీ, కీర్తి, జయ.
ఈ రూపాలతో ఉంటుంది. తత్ర యా వ్యూహలక్ష్మి, అసలు 3 రూపాలతో ఉన్న ఆవిడ అసలు స్వరూపం మాత్రం సా ముగ్ధ కారుణ్య విగ్రహ, దయ రూపం ధరించి ఉంటుంది ఆ తల్లి. సర్వైశ్వర్య ప్రదానిత్యం తస్యాహ మంత్రమిమం శృణు, ఆ మంత్రం చెప్తున్నాను విను అన్నాడు. దీనికి బీజాక్షరాలు వగేరాలు ఉంటాయి కానీ అది గురుముఖత వేద్యములు సదస్య నప్రకాశయత్, సభల్లో చెప్పరాదు కానీ అందరూ చేసుకోదగ్గ వ్యూహలక్ష్మి మంత్రం ఆ పురాణంలో ఉన్నది ఒక శ్లోకం ద్వారా గ్రహించి చెప్పడం జరుగుతుంది. శ్రద్ధున్న వాళ్ళు తీసుకోవచ్చు. శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః, ఇది మంత్రం అండి. శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః అంటారా ఒక్కసారి? శ్రీలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై నమః. ఇందులో శ్రీలక్ష్మి, పరమలక్ష్మి, విష్ణువక్షస్థిత 3 నామములు ఉన్నాయి. పరమలక్ష్మి అంటే ఆవిడ మించి మరో లక్ష్మి ఎక్కడుంది? ఆవిడ మహాలక్ష్మి, సర్వలక్ష్మి, నిత్యలక్ష్మి, అది అనమాట. తామేవ శరణం గచ్చా సర్వభావేన సత్వరం, ఆమెను శరణు వేడు అన్నారు. అప్పుడు ఆమెను ఉపాసించి సర్వదరిద్రముల నుంచి విడిపడ్డాడు ఆత్మారాముడు. జరిగిన ఒక కథను తీసుకుని సనత్కుమారోపదిష్ట మంత్రం ఇది. శ్రీ వ్యూహలక్ష్మ్యై నమః అని నమస్కారం చేసుకోవాలి. ఇన్ని శక్తులైన మహాలక్ష్మి ఎక్కడుంది? ఆయన యందు నివసిస్తోంది కనుక ఆయన శ్రీనివాసుడు కాదండి. ఇంకా ఏదైనా ఉన్నాయంటే ఆయన యందంటూ హృదయంలోనే కాదు, ఒళ్ళంతా ఆవిడేట. ఎందుకంటే ఆయన అంత శోభగా ఉన్నాడు. లక్ష్మి అంటే శోభ, కాంతి, ఐశ్వర్యం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సౌందర్యం కూడా ఒక లక్ష్మి, వర్చస్సు ఒక లక్ష్మి. అలా స్వామి శరీరం అంతా ఆవిడ ఉందిట. ఇందుకే మనకి పెద్దలు ఆశీర్వదించి చెప్పారు కదా, వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ. ఎక్కడెక్కడ ఐశ్వర్యం ఉందో చెప్తున్నాడు ఇక్కడ. వక్త్రమంతా సౌభాగ్యమంతా అక్కడ కనబడుతుంది. ఎంత ఆయన ముఖం చూస్తేనే మనకు భాగ్యాలు వస్తాయి. భాగ్యలక్ష్మి వక్త్రంలో ఉంది, చేతిలో దానలక్ష్మి ఉంది. ఎంతైనా ఏదైనా ఇస్తాడే ఆయన ఎప్పుడు ఇచ్చేవాడేనండి. ఈశ్వరుడి చేతులు అంటే ఇచ్చే చేతులు, మన చేతులు అంటే పుచ్చుకునే చేతులు. ఎప్పుడు రెడీగా ఉంటాం దేనికి? పుచ్చుకోవడానికి. ఆయన చేతులు రెడీగా ఉంటాయి ఇవ్వడానికి. అందుకే కరతల కమలే సర్వదా దానలక్ష్మి దోర్దండి వీరలక్ష్మి. ఆ భుజాల్లో వీరత్వం ఉంటుంది, సర్వజగత్తుని రక్షించే వీరత్వం అది. హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మి. ఆయన హృదయంలో సర్వ ప్రాణికోట్ల పట్ల దయ ప్రకాశిస్తూ ఉంటుంది. ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ అన్న నందకం అనే ఖడ్గం వ్రేలాడుతుంటుంది మొల నుంచి, అది శౌర్యలక్ష్మీ. నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ. నారాయణుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, అన్ని శుభగుణాలు ఆయనలోనే ఉన్నాయి. శుభగుణాలు ఉంటే కీర్తి వస్తుంది కనుక ఆయన గుణాల్లోనే కీర్తిలక్ష్మి ఉంది. సర్వాంగే సౌమ్యలక్ష్మీ. మొత్తం స్వరూపంతో సౌమ్యంగా ఉంటుందండి. పరమ సౌమ్య రూపం, శాంత రూపం. ఎప్పుడు ఉద్రేకాలు, కోపోద్రేకం కానీ, శోకోద్రేకం కానీ, కామోద్రేకం కానీ కలిగితే ఒక్కసారి కూర్చొని వెంకటేశ్వరుని తలంచుకోండి, ఆ సౌమ్యమూర్తిని తలంచుకుంటే ఉద్రేకాలని అణిగిపోతాయండి. ఇక్కడ ఉద్రేకాల ప్రమాదకారులు. ఆయన పరమ శాంతమూర్తి. ఎందుకంటే పరమ జ్ఞానం ఎక్కడుంటుందో పరమ సౌమ్యం అక్కడ ఉంటుంది. అందుకే బ్రహ్మవేద సౌమ్య భాతి అని ఉపనిషత్తులో బ్రహ్మవేద ముఖంలో ఉందే నీ ముఖము సౌమ్యుడా అంటారు గురువుగారి శిష్యుణ్ణి. సౌమ్య అనే మాట చక్కగా పరికరిస్తారు. అంటే జ్ఞానం ఉన్నవాడు ముఖంలో ఎప్పుడు వికారాలు ఉండవు, క్షణానుకోలం ఉంటారు. ఆయన ఎప్పుడూ నవ్వుతుంటారండి అన్నాడు ఆయన. ఎప్పుడయ్యా అంటే నేను వెళ్ళినప్పుడల్లా అది చెప్పు. నువ్వు చూసినప్పుడు నవ్వుతున్నాడు, నిత్యం నవ్వుతున్నాడు అని గ్యారంటీ లేదు. ఎందువల్ల అంటే వాడు నిత్యం శాంతంగా ఉండడు. ఎవడు శాంతం జ్ఞానం ఉంటుందో వాడు మోమున ఎప్పుడు దరహాసం ఉంటుందండి. కనుకనే అందమైన ఆ దరహాసమూర్తి ఆయన ఎప్పుడు. మొత్తం శరీరం అంతా సౌమ్యలక్ష్మి. అలాంటి స్వామి మయుతు విజయతాం సర్వసామ్రాజ్య లక్ష్మీ. ఆయన మాకు సర్వసామ్రాజ్య లక్ష్మిని ప్రసాదించుగా కానీ అందంగా కీర్తించుకున్నాం ఇక్కడ. అందుకే ఆ స్వామి యొక్క వదనము, అదేవిధంగా ఆ రూపము, ఇదంతా చూసాం కదా. అలాంటి వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్త అంటూ అనంతాళ్వారు ఆ రూపం మందస్మితం బహుళ దీర్ఘకృపాకటాక్షం, చిరునవ్వు నవ్వుతూ ఆ పద్మనేత్రముల నుంచి అపారమైన దయను కురిపిస్తున్న వెంకటేశ్వర ముఖం. అది ఐమూర్ధ్వపుండ్రం అజహన్మకుటం సునాసం. ఎప్పుడు విడిచిపెట్టని ఆ వజ్రకిరీటం ఉంటుంది, దాన్ని ధరించుంటాడు, చిరునవ్వు నవ్వుతుంటాడు. ఆ ముఖం నా హృదయంలో ఉండుగాక అని ఎప్పుడు భావన చేశారండి. ఇక్కడ ఏది విడిచిపెడతావు ఆయన్ని చూస్తే అన్నీ హృదయంలో ఉండాలి. పాదములు మొదలుగున ముఖం వరకు సర్వావయవ సౌందర్య సంపద కలిగినటువంటి వాడు కనుక అలాంటి భవ్యమైన మూర్తిని మనం ధ్యానిస్తున్నాం. అలాంటి ఆ మూర్తిని మనం చూసినప్పుడు
వక్షస్థలం లక్ష్మి ఉంది కనుక శ్రీనివాసుడు, ఒళ్ళంతా శ్రీ ఉంది కనుక శ్రీనివాసుడు. మరి ఇప్పుడు లక్ష్మీహి లక్ష్మీహి అంటే లక్ష్మి అంటే శ్రీయే కదా. దీన్ని బట్టి లక్ష్మీదేవి వచ్చి ఆయనలో కూర్చోలేదు అంటే ఆవిడ వచ్చి కూర్చుంది కనుక ఆయన శ్రీనివాసుడు కాదండి. సూర్యుడు వెలుగొచ్చి సూర్యుడిలో ఉంది కనుక సూర్యుడు గొప్పవాడయ్యాడు. కావునా చెప్పండి. సూర్యుడు వెలుగు సహజం, ఆ రెండు ఇప్పుడు విడిపోవు. అలాగే ఆవిడ స్వామి నుంచి వేరు కాదు, ఆయన విభూతులే, ఆయన ప్రసరింపజేసే విభూతులే మహాలక్ష్మి. అందుకు ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ఆ తల్లిని మనం ప్రార్థిస్తున్నాం. ఆవిడ జగన్మాత. ఆవిడ దగ్గర ఉన్న గుణములు అంటే వాత్సల్యం, కారుణ్యం ఇవేనండి. క్రోధాదులు ఉండవు ఆవిడ దగ్గర. అందుకే అమ్మవారిని ఇంద్రుడు స్తుతిస్తూ శుద్ధసత్వస్వరూపిణి కోపాది పరివర్జితే అన్నాడు. ఇక్కడ కోపాది వికారాలు అమ్మవారి దగ్గర ఉండవు. కోపము, తమస్సు, అర్థం కాకపోవడం, విసుక్కోవడం, అహంకరించడం, ఇవన్నీ రజోగుణ తమోగుణ వికారాలు. చెప్తూ ఉంటేనే చిచి అనిపించే కదా, కానీ వదలట్లేదే, అదే చేస్తున్న బాధ. అవి అవతలి వాళ్ళకి కనిపిస్తున్నప్పుడు చిచి ఏం దుర్బుద్ధులు అండి అంటాం, మనలో కనిపిస్తే తెలియదు అనమాట. ఎందుకంటే మన మొహం మనకు కనబడదు, అదొకటి ఉంది కదా. మన మొహం మనకు కనబడదు, మన దుర్గుణాలు మనకు కనబడదు, ఏం చేస్తాం. కానీ ఇలాంటి దుర్గుణాలు ఇసుమంత కూడా లేకుండా శుద్ధ సత్వస్వరూపంతో ప్రకాశిస్తున్న తల్లి అండి ఆవిడ జగన్మాత. ఎంత దయామయ అంటే ఎలాంటి వాడిని క్షమించగలిగే కారుణ్యం. అని హనుమాచార్యులు యొక్క పూర్వసుకృతం పండి ఆ తల్లే కనబడి అనుగ్రహిస్తే చొచ్చితి తల్లి నీ మరుగు అని అమ్మవారిని నమస్కారం చేస్తూ అప్పటికప్పుడు శతకం చెప్పాడు మహానుభావుడు. మొట్టమొదటి శతకరచన చేశాడు. అది కూడా స్వామి ఆలయానికి వెళ్ళి వస్త్రం తడిపి ఆరవేసుకొని ఒక వస్త్రం కట్టుకున్నాడు. ఆరవేసిన బట్ట తడి ఆరే లోపల 100 పద్యాలు చెప్పాడు మహానుభావుడు. 16 ఏళ్ళ గుర్రవాడు చూడండి. అమ్మవారి దయ ఉంటే అలా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే చెప్పులు విడిచిపెట్టి చూశాడో అప్పుడు మొత్తం అసలు తిరుమల కనబడితే అప్పుడు అమ్మవారు వచ్చారు. వచ్చి శౌర్యు తాను నిచ్చలు పొత్తులు కలిసి తిన్న పదార్థములు అంటే తాను విష్ణువు కలిసి తినేటటువంటి నైవేద్య పదార్థాలు తీసుకొచ్చి పిల్లవాడికి పెట్టింది ఆ తల్లి. అంత మహాలక్ష్మి దయ పొందాడు గనుకనే ఆ వెంకటపతిని చేరుకుని ఒక ఒట్టు పెట్టేశాడు. నీ కీర్తన పాడకుండా ఒక్కరోజు నాకు వెళ్ళడానికి వీల్లేదు అని నిత్యం సంకీర్తనలు గానం చేశాడండి స్వామి దగ్గర. రోజుకొక కీర్తన అన్నాడు, కానీ 32,000 రాయాలంటే ఒక్కొక్కసారి ఒకటేమిటి ఇంకా ఎక్కువైపోతుంటాయి. ఆ సంకీర్తన యజ్ఞం ఎలా చేసేవాడంటే ముందు తాను శౌచముగా తన అలంకారం చేసుకుని తంబుర మీటుకుని వెంకటేశ్వరుని ధ్యానిస్తూ కీర్తన వినిపించేవట. అలా 32,000 రాస్తే 14,000 మనకు మిగిలినవి వైకుంఠంలో పాడబడుతున్నాయేమో మనకేం తెలుసు. ఆ 14,000 కూడా ఆయన సరిగ్గా వెంకటేశ్వరుడు హుండి మనం చూస్తుంటాం. దాని ఎదురుగా ఒక చిన్న భండారం అని ఉంటుందండి, అన్నమయ్య సంకీర్తన భండారం అని రాసి ఉంటుంది. అందులో ఆ కాలంలోనే రాగి రేకుల్లో రాసి దాచిపెట్టి ఉంచాడు. ఇప్పుడంటే ఇంత జనము బందోబస్తు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఇన్ని ఏర్పాట్ల దుర్గమారణ్యాలు అలాగే వెళ్ళేవారు భక్తులు. అప్పుడు కొన్ని క్రమంగా రాగి రేకులు బయటపడిపోతే అవి తీసుకెళ్ళి కరిగించేసుకున్నారు చాలామంది. తర్వాత మనకి ఇవి కాపాడబడ్డాయి. ఆ కాపాడబడ్డానికి కారణమైన పెద్దవాళ్ళని ఒకసారి తలంచుకుంటే వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గౌరిపెద్ది సుబ్బరామ శర్మ గారు, వీటిని భద్రపరిచి వ్యాఖ్య రాసి తెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావులు. తర్వాత హనుమాచార ప్రాజెక్టు మొదలైన వచ్చి చాలామంది పాడుతున్నారు, మనం పాడుతున్నాం. ఒక్క మహానుభావుడు ఒంటి చేతితో ఎంత సాహిత్యం ఇచ్చాడండి. మాటికి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ భాషలో హాయిగా చెప్పుకోవచ్చు ఆయన గురించి, అంత అందించినటువంటి మహానుభావుడు. కనుక వెంకటేశ్వరుడు అనగా ఎవరు వదులుకోని దైవం. ఒక ఆయనకి వెంకటేశ్వరుడు విరాట్ పురుషుడు కనబడ్డట. ఆయన పేరు విశ్వామిత్రుడు. అలా గౌతమ్ మహర్షి వెళ్ళి చూస్తే ఆయనకి గోవులను కాచిన కృష్ణ పరమాత్మ గోచరించాడు. ఏం చేస్తాం. అలాగే మన భృగు మహర్షి వెళితే ఆయన గోచరించిన వాడు అంటే భార్గవీకాంతుడు కనబడ్డట. భార్గవి అంటే మహాలక్ష్మి, లక్ష్మీపతి గోచరించింది. ఇలా ప్రతివారికి ఎన్ని రూపాలతో చూపిస్తున్నాడు. ఆ మాటకొస్తే అన్నమయ్య అంటాడు, ముందు పొడగంటమయ్య అన్నాడు, కానీ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి. ఆయన అనేక మాణిక్యాలు అలంకరించుకుంటే అనంతమైన ఆకాశాన్ని స్వరూపంగా కనబడుతూ ఈ గ్రహ నక్షత్రాలన్నీ చుక్కల్లా మెరిసిపోతూ ఉంటే ఈడులేని కన్నులవే ఇనచంద్రుడు అన్నాడు. ఆ 2 కళ్ళు సూర్యచంద్రులకు కనబడుతుంటే సమస్త విశ్వవిగ్రహుడు వెంకటేశ్వరుడిని దర్శిస్తున్నాడు. ఇక్కడ ఎన్ని విధాలుగా వెంకటేశ్వరుని ధ్యానించవచ్చు.
అది ఈయన ఎవడయ్యా అంటే అన్నమయ్య భాషలో చూస్తే నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏ వేల్పు పాదయుగమిలయు నాకాశంబు, ఏ వేల్పు పాదకే శాంతం వనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హితమనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము, ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడు. ఇవి చూపించేటప్పుడు ఆ విరాట్ పురుష స్వరూపాన్ని ఎలా చూపిస్తున్నాడో ధ్యానిస్తూ ఉంటే వెంకటేశ దర్శనానుభూతి ఆ మహానుభావుడు ఎలా పొందాడు కానీ మనకు పొందిస్తున్నాడు. ఏ దేవు దేహమున ఇన్నియును జనియించే, ఏ దేవు దేహమున ఇన్నియు అనంగ మరి, ఏ దేవు విగ్రహం బీ సకలమంతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యమన్నిటికి నాధార మా దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు, ఆ దేవుడి వెంకటాద్రి విభుడు అంటూ నారాయణుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కానీ శ్రీనివాస అన్న మాటకు కూడా అర్థం తెలిసింది కదా. ఇంకొక అర్థం చూద్దాం. శ్రీశేషశైల గరుడాచల అన్నప్పుడు పర్వతానికి ఉన్న పేర్లో మొదటిది శ్రీ పర్వతం, అందుకే తిరుమల అన్నాం. కానీ శ్రీ పై నివసించి ఉన్నాడు కనుక శ్రీనివాసుడు, ఇది మరొక అర్థం అండి. ఇప్పుడు 3 అర్థాలు వచ్చేసాయి. వక్షస్థలం లక్ష్మణుడు కనుక శ్రీనివాసుడు, ఒళ్ళంతా శ్రీ కనుక శ్రీనివాసుడు. 3వది శ్రీ పర్వతముపై నివసించువాడు శ్రీనివాసుడు. ఇంకొక అర్థం అద్భుతమైన, అసలు స్వామి ఎప్పుడు శ్రీనివాసు ఎట్టో కొండ మీద రాకముందు కూడా శ్రీ అనగా వేదమని అర్థము. ఈ మాట వేదంలోనుంది. రుచస్సామాని యజోగుంషి సాహిస్త్రీరమృతా సతాం, ఋగ్యజుస్సామాత్మని వేదమునికి శ్రీ అని పేరు. అందుకే ఇందాక చెప్పిన భావం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. వేదములో ఎవడున్నాడు? వేదములో ఆయనే చెప్పబడుతున్నాడు. కానీ నివాసం ఎక్కడ అంటే వేదాల్లో ఆయన ఉన్నాడు. వేదేశ్చ సర్వైరహమే వేద్య, వేదమంతా ఆయన స్వరూపమే. కానీ వేదములయందు ఆయన ప్రకాశిస్తున్నాడు కనుక శ్రీనివాసుడు అంటే వేదములయందు నివసించేవాడు, వేదములయందు చెప్పబడే పరతత్వము, ఇది అర్థం. కనుక శ్రీనివాస నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి ఇది తెలిస్తే ఆ మంత్రం వదిలిపుట్టబెద్దేస్తుందండి. అసలు ప్రతి నామము వెంకటేశ్వరునిది మహామంత్రమే. కానీ 3 నామాలు మంత్రంగా పెట్టుకుంటే చాలట. శ్రీ వెంకటేశ, శ్రీనివాస, గోవింద మహామంత్రములండి. ఇవి సామాన్యం కాదు. మామూలుగా వింటే గొప్ప నామాలు, గురూపదేశంగా పొందితే సిద్ధమంత్రం. ఇది సామాన్యమైంది కాదు. అందుకే ఆ 3 నామాలే శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఆ 3 మనస్సులో మిగిలిపోతే చాలు. ప్రవచనం ఇవాళతో పూర్తయిపోతుంది. కానీ పాల మీద మేగడలాగా ఈ మంత్రం మిగిలిపోయినా చాలండి. ఇక్కడ దీనితో పాటు శ్రీలక్ష్మి పరమలక్ష్మి విష్ణువక్షస్థితాయే నమః ఇటువంటి మంత్రములతో స్వామికి నమస్కారం చేసుకుంటూ ఇలాంటి భగవాన్ అనుగ్రహం కలగాలంటే మనకేముండాలి ఇది ఒకటి తెలియాలి కదా. భక్తి కొలది వాడి పరమాత్ముడు, భుక్తి ముక్తి తాను ఇచ్చు భువి పరమాత్ముడు. ఎంత బాగా చెప్పాడు ఎవరు? మన అన్నమయ్యే. భగవంతుడిని పొందాలంటే భక్తి లభ్యుడైన. భక్తి అంటే ధర్మముతో కూడిన భక్తి, అంతేగాని ఏం తప్పులు చేసినా ఉండిలో డబ్బులు ఇస్తే చాలండి. డబ్బుతో భగవంతుడిని కొనగలన అహంకారం పక్కన పెట్టాలి. తెలుసుకోండి. బాగా డబ్బు పోషిస్తే టెంపుల్ కమిటీలో ఒకరు కావచ్చేమో కానీ భగవద్ అనుగ్రహ పాత్రుడు కాలేరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవద్ అనుగ్రహం డబ్బుతో కొనలేం. కొందరు ఎంత అక్రమార్జన చేసినా పర్వాలేదు కానీ ఏడాదికోసారి 10% హుండీలో వేస్తే చాలన్నట్ట. దానివల్ల అక్రమార్జన హుండీలో వేసిన పాపం వస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడు అహంకారం భగవంతుడి దగ్గర పనిచేయదు. ఇది ముందు తెలుసుకోవాలనేది. వెంకటపతి అనుగ్రహం పొందాలంటే వినయం. భక్తి అంటేనే వినయం అండి. ఎందుకంటే ఏం చూసి గర్విస్తాం? అన్నీ ఆయన ఇచ్చినవే అని కదా ఇంతవరకు చెప్తున్నది. అంతా సృష్టిలో ప్రతిదీ ఆయన ఇచ్చినదే. కంటి చూపు ఆయన ఇచ్చింది, నోటి పలుకు ఆయన ఇచ్చింది. ఎందుకు అహంకారం? అహంకారం వదిలితే కానీ అనుగ్రహం దొరకదు. అది మొత్తం. కనుక స్వామి యొక్క అనుగ్రహం అహంకార రహితుడికే లభిస్తుంది. మంత్రం చేశాన్న అహంకారం కూడా కూడదండి. మంత్రం చేయడం మఠం వేసుకున్నది ఆయన అనుగ్రహం వల్లే. మంత్రం గుర్తొచ్చింది ఆయన అనుగ్రహం వల్లే. ఎందుకంటే కొంత వయసు వచ్చి కొన్ని రోగాలు వస్తే అన్నీ మర్చిపోతాం, మంత్రం కూడా మర్చిపోతాం. కానీ గుర్తు ఎవరిది? జ్ఞాపకం కూడా ఆయన స్వరూపమే. అందుకే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. ప్రతివారు హృదయంలో మరపుగా స్మరణగా ఉన్నవాడు నేనే అన్నాడు. ఇక్కడ దేన్ని అహంకరించాడు? అంతా ఐశ్వర్యం ఆయనదే. ఇది తెలుసుకున్నవాడు అత్యంత వినయంగా ఉంటాడు. అంతేగాని ఇంత ఐశ్వర్యం ఇచ్చి ఇంత కిరీటం పెట్టాం కనుక ఆయన అనుగ్రహిస్తాడంటే ఎలా అండి? స్వామికి నైవేద్యాలు ఎంత బాగుంటాయో తెలుసు కదా.
రకరకాల నైవేద్యాలు. ఎంత చెప్పి అంత లడ్డు అంటాం కానీ ఇంకా చాలా పెడతారు ఆయనకి. అందుకే ఆయనకు పేరుంది. ఆ రోజుల్లో అన్నమయ్య కాలంలోనే అన్నమయ్య వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయేట. వాళ్ళ మనుమడు రాస్తాడు ఈ విషయాన్ని. అక్కడ వర్ణన చేస్తున్నప్పుడు మాట అంటారు, అక్కడ నేతితో వంటలు చేస్తారు కదా, ఆ నేతిలో వేయించినవి ఇవన్నీ చేశాక మిగులుతుంది నెయ్యి చివరికి. అలా ఒకరోజు మిగిలిన నెయ్యితో మరొక ఆలయంలో సంవత్సర కాలం వంటలు వండించండి. అందుకే నైవేద్య ప్రియ అని పేరు. తిండి మెండయ్య అని పేరు ఆయనకి. ఆనాడులో తిండి మెండయ్య అనేవారు. నిజంగా తిండి మెండయ్య అయినా, ఎందుకంటే ప్రళయకాలంలో సర్వజగత్తును లోపలికి లాగేసుకుంటాడు ఇక్కడ. అనుడు తిండి మెండయ్యే కదా. కానీ ఆ తిండి అంతా మనకు ప్రసాదంగా ఇవ్వడానికి ఆయన ఇచ్చాడు ఇక్కడ. అందుకే ఆయన తిండి నైవేద్యం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ పడి ఉంటుంది, అంటే గడప, దాని పేరు కులశేఖరాళ్వార్ పడి. ఆయన ఒక పాసురంలో చెప్తాడు, స్వామి ఈ కళ్ళతో నీ రూపాన్ని చూస్తూ అక్కడ గడపగా ఉన్నా చాలయ్యా అని వర్ణించాడు ఆయన. అంటే గడపగా ఉంటే నిత్యం నీ రూపాన్ని అలా చూస్తుండొచ్చు కదా అని వర్ణించినందుకు గడప కులశేఖరాళ్వార్ పడి అని పేరు. ఎందుకంటే వెంకటేశ్వరుడికి ఉన్న పేర్లలో భక్తవత్సలహ గొప్ప పేరండి. అందుకే ఆయన ప్రతి సేవ ఒక భక్తుడి పేరుతో ఉంటుంది. భక్తి అంటే ఆయనకి పరమ ప్రేమ. అనంతాళ్వారు భక్తికి సంతోషించి ఆయన విసిరిన గుణపం దెబ్బ కూడా తగిలించుకొని చూపిస్తున్నాడు కదా. ఏమి దయాస్వరూపుడు. మామ అని పిలిచాడు ఆయన్ని. అది పెద్ద కథ, చెప్తే సమయం ఎక్కడుంది మనకి. కానీ అంత దయ ఆయనకి మొత్తం. పడి పేరు కులశేఖరాళ్వారు పడి, ఒక భక్తుడి పేరు మెట్టుకి. అలాగే ఒక భక్తురాలి పేరుతో హారతి, ఆవిడ తరికొండ వెంకమాంబ. ఆవిడ అద్భుతమైనటువంటి రచనలు స్వామివారిపై చేసిన తెలుగులో. ఆవిడ పేరున నవనీత హారతి. ఆ కాలంలో ఆమెను అవమానించారు అక్కడ ఉన్నటువంటి చాదస్తులు కలిసి. ఆమె పూజలు చేయడం ఏమిటి ఇలాంటి మాటలను అన్నారు. కానీ ఆమె మాత్రం స్వామిని పట్టుకుని ఆయన్నే సేవించి తరించిపోయిందండి ఇక్కడ. ఆమె విరరన్న నేచూచు వెంకటేశ్వరుడు మినమినమిన చాలా మెరిసేదిదేమో, గుండ్యూటిదొక్కటి కూసేటిదొక్కటి రెండు చేతులను ధరించి ఉన్నాడని రచించింది. ఏమైనా అర్థమైందా? తెలుగు కదండి, కష్టం అర్థం చేసుకోండి. ఎంత అందంగా వర్ణించిందంటే, ఒక తెలుగు తెలిసిన పసిపిల్ల, చిన్నపిల్ల వెంకటేశ్వరుని చూసింది. ఆవిడ ఎలా చెప్తుందో ఈ భాషలో చెప్పాడు ఇక్కడ. మినరన్న నేజూచి వెంకటేశ్వరుడు ఎలా ఉంటే మినమిన మెరిసేటి ఏమో, అంటే మినమిన మెరిసిపోయేవన్నీ ధరించాడు ఇక్కడ. అదేవిధంగా మొసలి పిల్లల వంటివి రెండు చెవులకు తగిలించి ఉండాడు, అంటే మకర కుండలాలు ఉంటాయి, దాని మొసలి పిల్లల వంటివి అన్నది. గుండూటిదొక్కటి కూసేటిదొక్కటి. గుండూడు అంటే గుండ్రంగా ఉన్నది ఒకటి అంటే చక్రం, కూసేటిదొక్కటి అంటే శంఖం. అవి రెండు చేతులను ధరించి ఉన్నాడు అని వర్ణించాడు. ఎంత చక్కగా చెప్పాడు. అందుకే కంటి కంటి వాడే నిలువు చక్కని మేని దండలను అంటుచూపులను చూచే. ఎంత అందమైన మాట అండి, అంటుచూపులుట. అది తెలుగు మాటల గొప్పతనం. అంటుచూపులు అంటే ఆయన చూపులు మనం అంటుకుంటాయి, మనం ధన్యమైపోతాం. మనం అంటుకునేటట్టు ఆయన చూస్తూ ఉంటాం. అంటడమే కానీ బయటికి రావడం లేదు, అలా చూస్తాం, ఆయన అంటుకుంటాయి. ఎంత చక్కగా వర్ణించాడు. అందుకే ఆ స్వామి స్వరూపం ఎంత దివ్యంగా ఉందంటే, కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలు నవే పతకములు నవే మింటి పొడవైనట్టి మించు కిరీటంబదే జంటల నమరు శంఖచక్రాలవే ముంగెయి మురాలును అదే మొల కఠారును అదే బంగారు నిగ్గులవన్నీ పట్టుబట్టదే అంటూ వెంకటేశ్వరుని వర్ణన అన్నమయ్య ఎంత అందంగా చేశాడు అక్కడ. నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు. తేట కన్నులతో చూస్తూ ఉంటాడు ఆయన నెల్లవేళలా. దానిలో దయవర్షిస్తుంది. అటువంటి స్వరూపాన్ని ఎంత చక్కగా దర్శించాము. అదే రూపం యొక్క అందం. కనుక అప్పురి బాయకుండు ఎప్పుడు విడకుండా ఉంటాట. అప్పురియందు మంచి గోపురంలో మా అప్పడు ఒప్పుల కుప్ప శ్రీ వెంకటేశుడు అని చెప్తుందండి తరికొండ వెంకమాంబ ఆ తల్లి. ఆ పేరున నవనీత హారతిని ఇప్పటికి ఇస్తారు. అన్నమయ్య పాటలతోనే మేల్కొంటాడు. అన్నమయ్య పాటలు నిత్యం లాలిపాటలు ఆయనకి. ఇక్కడ ఉయ్యాల సేవ చేసేటప్పుడు ఆయన వర్ణిస్తాడు, అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేనే ఉయ్యాల. ఎప్పుడైనా విన్నారా? పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావమ్ము తెలిపేనే ఉయ్యాల. అన్నమయ్య అద్భుతమైన ద్రష్ట. అందుకే అర్చామూర్తికి అంతర్యామికి అనుబంధం చూపిస్తాడు ఆయన ఇక్కడ. మనం ఇక్కడ అర్చిస్తున్న మూర్తి ఇక్కడికి పరిమితం కాడు, సర్వవ్యాపకుడైన పరమాత్మకుడు ఉన్నాడు. అందుకే మేము ఎవరిని పూజిస్తున్నాం? షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిత్యలును సమర్పయామి అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే
సర్వనిలయునకు ఆసనము నెమ్మినిది. ఏం భావం అంటే ఇక్కడ మేము ఎవరికి ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నామంటే విశ్వాత్మకుడికి ఆహ్వానం పలుకుతున్నాం. సర్వనిలయునకు ఆసనము, అంతటా ఉండేవాడికి ఆసనము. అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్య ఆచమనాలు. నువ్వు అర్ఘ్యం సంపయామి పాద్యం సరే ఉద్ధరి నిలిపోస్తావు. ఆయన గంగా జనకుడు గుర్తుపెట్టుకో. అని అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్య ఆచమనాలు జలధిశాయికి మధ్యనిమిదే. ఇది నువ్వు చేస్తావు. ఎంత రమ్యమైన భావన చేశాడు. అలాంటి స్వామికి నిత్య పూజలివివో నేరిచినవోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనకు. ఆయనకి ప్రత్యక్షముగా ప్రతి అణువున కనబడుతున్న పరమాత్మని అర్చిస్తున్నాం. అందుకే కేవలం అర్చామూర్తిగా చూడటమే కాదు, ఎవడు అంతర్యామో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు లీలాధామమైన వైకుంఠమునందు ప్రకాశిస్తున్నాడో ఆయనే వెంకటేశ్వరుని స్పృహతో వెంకటేశ్వరుని ఆరాధించాలి. అది నిజమైన భక్తి. ఆ భక్తి కలిగిన వాడు అన్నమయ్య. ఆయన ఎలా చూడాలో మనకు నేర్పాడండి. అలాంటి భవ్యమైన మూర్తి భక్తి ప్రియ భక్తవత్సల. భగవానుడు ఎప్పుడు భక్తి ప్రియుడు, గుర్తుపెట్టుకోండి. భక్తికి తప్ప దేనికి దొరకడు ఆయన. గీతలో తానే ప్రకటించాడు కదా, భక్త్యా త్వనన్యయా శిక్ష అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవిష్టించ పరంతప. భక్తి శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మత. ఎవడు శ్రద్ధగా నన్ను భజిస్తాడో వాడే సరియైన యోగి అని తెలియజేశాడు. కనుక ఈ జ్ఞానము కర్మ అంతా కూడా భక్తిగా పండిపోతే భగవంతుడు దొరుకుతాడు. ఇంకో మార్గం లేదు. భక్తి కలిగినవాడు ఎవడైనా భగవంతుని పట్టుకోగలడు. భక్తి లేనివాడు సంపన్నుడైనా భగవంతుడికి దొరకడు. లక్ష్మీపతికి నువ్విచ్చే సంపద ఏమిటి? అందుకే అన్నమాచార్యని సాళువ నరసింగరాయల వారు అతను ప్రతిభ తెలుసుకుని అతని పాటలు విని నా మీద కూడా ఒక పాట కడతావని అడిగట్ట. ఒక దౌర్భాగ్యుడైన మనుషుని కీర్తించని చెప్పాడు ఆయన. మనుజుడై పుట్టి మనుజుని కీర్తించి అనుదినమును దుఃఖమందనేలా నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులను తింపగ నోపద జిహ్వ అన్నాడు. వెంటనే అధికారం చేతిలో ఉందిన పొగరతో బంధించేశాడు. మూరు రాయర గండానికి శిక్ష. వాటిని మొత్తం గొలుసులతో బంధించి పడేశాడు ఖైదులో. అయినా నిశ్చింతగా ఉన్నాడు. ఎంత గొప్పగా ఆ సమయంలో భగవంతుని గుర్తించుకున్నాడు. సంఖ్యల పెట్టిన వేళ చంపబిలిచిన వేళ వెంకటేశు నామమే విడిపించ గతిగాక మంకుబుద్ధి పొరలిన మరి లేదు తెరగు ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు అని కీర్తించాడు. మొత్తం సంఖ్యలు తెగిపోయండి. రాజు పాదాక్రాంతయ్యాడు. ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. మళ్ళీ అహంకారం పోవాలి. నువ్వెవడు నాకు ఇవ్వడానికి? పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్ట నడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. అది భక్తి వల్ల వచ్చిన ధైర్యం. అది పొగరు కాదు, అది ఉండాలి. అహంకరిస్తే ఆయన ఎవడినైనా క్షమించడని చెప్పడానికి ఒక అద్భుత వృత్తాంతం ఉంది. శ్రీనివాసమూర్తి యొక్క అద్భుత మూర్తిని చూశాం కదా. తర్వాత లీలారూపంగా అమ్మవారు పద్మావతిగా రావడం, ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా రావడం, ఆ తర్వాత స్వామిని చేపట్టడం. ఆకాశరాజు పుత్రుడు తొండమాన చక్రవర్తి. మొత్తం దాన్ని ఆధారించిన మండలం అంతా తొండమండలం అని పేరు. దాని చక్రవర్తిగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఆలయం కట్టే భాగ్యం ఇచ్చాడు. విమానం ఉందే అద్భుతమైన గోపురం ఏదైతే ఉన్నదో ఆ గోపురం ఎవరు నిర్మించలేదుట. బ్రహ్మదేవుడు స్వామికంటూ ఆలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు వైకుంఠం నుంచి వచ్చింది ఆ గోపురం. దానికి సంకేతంగానే తేజోమయంగా ఇప్పటికీ మనకు కనబడదు కనుక బంగారపు తాపడం చేసి పెడతారండి గోపురాన్ని. దాన్ని మన ఆనంద విమానం అంటూ ఉంటాం. దాని ఆనంద నిలయం. దాని లోపల స్వామి ఉంటాడు కదా. ఆ గోపురం వచ్చింది. తర్వాత ఆలయం అంతా శిలా నిర్మాణం చెయ్యాలి అనుకున్నాడు తొండమాన. సరే చెయ్యన్నాడు స్వామి. ఏర్పాటైంది. అయితే ఈ తొండమాన చక్రవర్తి స్వామి దర్శనం పొందినవాడు కనుక దేవతలు దొరకడం ఎంతసేపు. ఆ దేవతలందరూ స్వామిని దర్శించడానికి వస్తున్నారు. వస్తున్న వాళ్ళందరూ ఆలయ మర్యాదలతో ఆగమ శాస్త్రంతో కట్టింది కనుక అంత బ్రహ్మదేవతలు కూడా తల వంచి వస్తున్నట్ట. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నేను కట్టిన గుడి దగ్గర వాళ్ళు కూడా తల వంచుకుంటున్నారే అన్నట్టు. ఇదే అహంకారం అండి. వీడి కోసం తల వంచుతున్నారా? అహంకారం వదలదు, ఏం చేస్తాం. అయితే ఈయన ఒకసారి ఏం చేశారంటే రోజు మొదటి పూజ చేసే భాగ్యం ఈయనకి ఇచ్చాడు భగవానుడు. అదొక భాగ్యం. ఏదైనా ఒకటి లభించిందంటే పూర్వపుణ్యం వల్ల తెలుసుకోవాలి కానీ అహంకరించరాదు. అహంకరిస్తే ఇది పోతుంది, మళ్ళీ కొత్తది రాదు. ఇది గ్రహించవలసినది. ఇతడు లోపలికి వెళ్ళి రోజు పూజ చేసేవాడు. సువర్ణ పుష్పాలతో పూజ చేసేవాడు, నిర్మాల్యం అంతా తీసి. ఆ తర్వాత ఏ పూజ అయినా ఇలా కొంతకాలం అవగానే ఒకసారి స్వామికి పూజ చేస్తూ అసలు భూమండలంలో నా అంత భక్తులు లేడు కదా వెంకటేశ్వర అన్నట్ట. నవ్వు ఊరుకున్నాడు. అదే ప్రమాదం. ఏదో తిట్టున్నా పర్వాలేదు కానీ నవ్వేసి ఊరుకున్నాడా ఏదో కొడతాడు గట్టిగా. అందుకే తిట్టు తినేస్తే ఏ బాధ లేదు. నవ్వు ఊరుకున్నాడు అంతే. ఈయనేమో ఒప్పుకున్నాడు గురుగారు అనుకున్నాడు. ఈయన వచ్చేసాడు. ఒకరోజు ఏం చేశారంటే వెంకటేశ్వర లీల
ఈయన వచ్చి నిర్మాల్యం తీసి బంగారు పువ్వులు చేద్దామంటే ఒక మట్టితో చేసిన తులసి దళాలు, మట్టితో చేసిన పద్మాలు ఉన్నాయండి ఇక్కడ. ఈయన బంగారంతో పద్మాలు, బంగారంతో తులసి రెడీగా పెట్టుకున్నాడు. వచ్చి అక్కడ ఉన్నది ఏమిటి? మట్టి తులసి, మట్టి పద్మం, బంకమట్టి అది ఉంది. చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేదో నేను పొరపాటున అర్చకులు చేస్తే ఇప్పుడు మిగిలింది అన్నారు కదా, పచ్చిగా ఉన్నాయి. ఇదేమిటి స్వామి, పైగా వేసిన తాళాలు వేసినట్లు ఉన్నాయి, నేనే తీయాలి తాళం. ఎవడు నీకు పూజ చేశాడు మొదట చెప్పు అంటే, అలా కోప్పడగయ్యా, ఇక్కడ కొంత దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది, అక్కడ కుమ్మరివాడు ఉన్నాడు, ఆయనకి నేనంటే చాలా భక్తి. వాళ్ళ ఇంట్లో గూట్లో నన్ను పెట్టుకుని రోజు పూజ చేస్తుంటాడు. అతనికి తెలిసిన పని మట్టి విద్య ఆయన దగ్గర ఉంది. దాంతో కొండలు, పదార్థాలు, వస్తువులు చేస్తాడు. మొట్టమొదటి ఏం చేస్తాడంటే ఆ మట్టితో నాకంటూ దళాలు చేసి నా దగ్గర పెట్టి తర్వాత తులసి దళాలు ఏమైనా వేయచ్చు. ముందు తన చేతి పని ఏదో ముందు భగవంతుడికి సమర్పిస్తాడు, తర్వాత పని చేసుకుంటాడు. నాకు అది భక్తి నచ్చి ఇక్కడ చూపించాను అన్నాడు. ఇక్కడ చూపించాల్సిన అవసరం ఏముంది, ఎందరో పూజిస్తారు కదా, అన్నీ తెచ్చి అక్కడ చూపిస్తాడా అంటే ఈయనకి బుద్ధి చెప్పడానికి ప్రారంభించాడని అర్థం. ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా చూపించాడో చెప్పాడో అతను నేను చూడాలన్నాడు. వెళ్ళని అడ్రస్ ఇచ్చాడు వెంకటేశ్వరుడు. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళినప్పటి ఒక పూరిల్లు అంటే, అది పూరిల్లు అంటే తెలుసు కదా మీకు, చిన్న గుడిసె పూరిల్లు. వాటికి ఇటు అటు ఆ చూరు వేలాడుతూ ఉంటుంది. అలా తలవంచుకొని వెళ్ళాలి. కనుక ఇది ఫలానా వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడ, ఆయన పేరు భీముడు. పురాణం ప్రకారంగా ఆయన పేరు భీముడు అండి. ఆయన భార్య పేరు తమాలి. ఈయన తిన్నగా వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే దిగి వెళ్ళాలిగా, ఆ వంగకుండా వెళ్ళిపెట్ట. పెడీమని తగిలది, కిరీటం కింద పడి ఈయన కింద పడ్డాడు. ఇక్కడ చూసారు అహంకారాన్ని అక్కడే అలా కొట్టాడు, కింద పడ్డాడు. పడ్డ వెంటనే నా చప్పుడుకి లోపల ఆయన వచ్చి ఎవరండి మీరు అన్నాడు. నేను ఈ రాజ్యాన్ని రాజునయ్యా అన్నాడు. ఆశ్చర్యపడు, రాజు ఏమిటి, పేదవాడి ఇంటికి రావడం ఏమిటి అంటే, ఒక్కసారి నన్ను లేపు అన్నాడు. నేను లేపి లోపలికి తీసుకెళ్ళి సేద తీర్చిన తర్వాత ఎందుకు వచ్చావంటే, వెంకటేశ్వరుడు చెప్పాడయ్యా నిన్ను చూడమని. ఏమిటి, వెంకటేశ్వరుడు చెప్పాడు? ఏం చెప్పాడు? భీముడిని చూడు. నా పేరు స్వామి నోట వచ్చిందా? అందరూ ఆయన పేరు పలుకుతారే, ఆయన నోట నా పేరు వచ్చిందా అని కొంతసేపటి వరకు తన్మయుడైపోయి ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆ మహానుభావుడు ఇక్కడ. అప్పుడు కొంతసేపటికి నీ భక్తికి చాలా సంతోషించి నీ బంకమట్టి పువ్వులు, తులసి దళాలు మెచ్చుకుని చూపించాడయ్యా. అందుకే నేను చూద్దామని వచ్చాను. నీ ఇంట్లో ఎక్కడో వెంకటేశ్వరుని పెట్టుకున్నావట. నేను అంత గుడికెట్టితే వెంకటేశ్వరుడు ఉన్నాను ఇప్పుడు అనుకుంటున్నాను. నువ్వు అంత గుడికెట్టావు, ఎక్కడుంది అంటే, అది గోడలో చిన్న గూడుంది, అందులో కొయ్యి వెంకటేశ్వరుడు ఉన్నాడు, వుడెన్ వెంకటేశ్వరుడు. ఆయన్ని చూపించాడు. అంటే అంత గుడి బంగారం పెట్టిన నువ్వు ఇక్కడ గూట్లో పెట్టిన దాన్ని గుర్తు పెట్టుకుని నాకు చెప్పాడే. భక్తి అంటే ఎంత గొప్పదయ్యా అనగానే ఇంకా ఆనందపరసుడై తిన్నగా ఈ భీముడు వెళ్ళి, స్వామి ఇంత దయా నా పైన అని అంటూ ఉంటే అక్కడ గరుడ వాహనారుడే లక్ష్మీ సమేతుడే సాక్షాత్కరించి అమ్మ తమాలి అని పిలిచేటండి వాళ్ళ ఆవిడ్ని. ఆకలిస్తుంది ఏమైనా పెట్టమ్మా అన్నాడండి. దయాస్వరూపుడు నన్ను అడగడం ఏంటి? వెంటనే ఒక కొత్త కుండ పెంకు తీసుకుని దానిలో సంగటి, రాయలసీమల వంటకాలు అవి, అది పెట్టి ఇస్తే లక్ష్మీ సమేతుడు తింటూ ఎంతో బాగుంది కదా అన్నట్టు. ఇక్కడ అప్పుడెప్పుడు కుచేలుడు ఇచ్చిన అటుకులు తిన్నప్పుడు అన్నట్టు అన్నాడండి. ఇక్కడ ఆయన పదార్థం చూస్తాడా? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎంత అందమైన శ్లోకం అండి. ఇక్కడ భక్తితో ఇస్తే, భక్తితో ఇచ్చాడు కనుక తీసుకుంటా అన్నాడు. తదహం భక్త్యుపహృతం. 2 చోట్ల భక్తి అనే పదం ఒకే శ్లోకంలో వాడారు. అదే పండితులు అయితే 2 మాలు రాకూడదండి అంటారు. ఇక్కడ భగవంతుడు కదా అది ఉన్నవాడు చెప్పాడు ఇక్కడ. అందుకే భక్తితో ఇస్తే, భక్తితో ఇచ్చాడు కనుక స్వీకరిస్తాను. చూసారా, అహంకారం చూడ్డాయన భక్తిని చూస్తాడు. అందుకే బంగారు గోపురం కట్టి బంగారు పువ్వులతో పూజ చేసిన వాడికి అలా తోసాడు. భక్తితో అమాయకంగా, నిగర్వంగా, నిష్కపటంగా పూజిస్తున్నవాడు పూజ తీసుకున్నాడు. పూజ తీసుకుని అక్కడ ఒక విమానం తెప్పించి వైకుంఠానికి వెళ్తావు నువ్వు అన్నాడు. వాళ్ళు ఉభయులు వైకుంఠానికి వెళ్ళారు. మరి నా సంగతో అన్నాడు తొండమానుడు. నీకు ఇంకొక జన్మ ఉంది నాయన అని చెప్పాడు. అంటే అంత స్వామికి దగ్గరైనప్పటికీ కూడా అహంకారం తోసేసింది. చూసారా వెనకలకి, ఎంత రమ్యమైన కదా. అందుకే కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి రమ్మన్న చోటికి వచ్చినవాడు, అలాగే తొండమాన్ చక్రవర్తి ఇమ్మన్న వరములల్లా ఇచ్చినవాడు. చూపించారా లేదా అక్కడ? అందుకే కురువరత్తి నంబి చేతి బంకమట్టి పూలు కొన్ననాడు తెలిసే మీ భోగములు అంటాడు హనుమాచార్య వారు. మీ భోగాలంటే మాకు తెలుసులే బాబు, బంకమట్టి పూలు తీసుకున్నావు కదా అన్నాడు. ఏంటి భోగం?
మన వజ్ర కిరీటం, బంగారు కిరీటం పెట్టండి, సంతోషమే, ధన్యులం. అహంకారం విడిచిపెట్టాలి, అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ. అది విడిచిపెడితే భక్తికి వశ్యుడు భగవంతుడు. అందుకే ఆయన ఎవడో బాగా రాజకీయ నాయకుడు, బాగా డబ్బున్నవాడు వెళ్ళగానే స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ వాడిని స్వామి చోటు. ఎక్కడో కష్టపడి ఆ క్యూలో నిలబడి సర్వదర్శనంలో వస్తూ కష్టపడి పల్లెటూరు నుంచో స్వామికి మూట కట్టుకొచ్చే పేదవాడిపై స్వామి కరుణ వర్షిస్తుంది. అందుకే స్వామి దయాసముద్రుడు. అది ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వా దైన్య ప్రియత్వాచ్చ అని నారదుడు భక్తి సూత్రాలు చెప్తాడు. అభిమానం అంటే అహంకారం, అహంకారం అంటే స్వామికి చిరాకుట, దైన్యప్రియుడు. అందుకే ఇన్ని వేల కీర్తనలు రచించిన మహానుభావుడు స్వామిని తలంచుకుంటూ చివరిలో అంటాడు, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి, వేనామాల వెన్నుడా వినుతించనంతవాడ, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివి ఇంతేనయ్యా. కానిమ్మని నాకి, ఏం ఎక్స్ప్రెషన్ అండి అది. తెలుగుగాడుగా పుడితే ఈ మాటకు పులకించిపోతాం. కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపు పుష్పములివేయ్యా అని సమర్పణ చేసుకున్నాడు. ఇలాగా భక్తవత్సలుడైన భగవానుడు, ఆయన స్వరూపము, ఆయన భక్తవత్సల గాథలు, భక్తులు రుచించిన మాటలు, వీటి సహాయంతో మనం తిరుమల యాత్ర, వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాం కదా. అటువంటి వెంకటేశ్వర శ్రీనివాసుని యొక్క అనుగ్రహం అందరికీ లభించుగాక. అందులో ఇక్కడికి వచ్చిన వారందరికీ వారి ఇంటిల్లిపాతికి స్వామి యొక్క సంపూర్ణ కటాక్షం సిద్ధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వెంకటేశ్వర కారుణ్యం ఎలాంటి ఉపద్రవాల నుంచైనా, ఉత్పాతాల నుంచైనా కాపాడుతుంది. అందుకే దేశంలో, ప్రపంచంలో, ప్రకృతిలో ఏ ఉత్పాతాలు కలగకుండా, ఏ ఉద్రేకాలు రేగకుండా, యుద్ధ వాతావరణాలు సమసిపోయేలాగా ఆ శ్రీయప్పతి అయిన వెంకటేశ్వరుని అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ, ఇక్కడ ఇందాక చెప్పినట్లు పూనినాచే పొగడించితివి, కానిమ్మని నాకు ఈ పుణ్యము కట్టితివి అన్నట్లుగా ఇక్కడికి రప్పించి సౌహృదయుల సమక్షంలో ఆయన గురించి కీర్తించుకునే భాగ్యం కల్పించిన శ్రీ వెంకటపతి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఇక్కడి ఆలయ నిర్వాహకులుగా ఈ స్పిరిచువల్ కమిటీకి, కల్చరల్ కమిటీకి ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అందులో శ్రీ మిద్దే రామకుమార్ గారు ప్రధాన బాధ్యత వహించి, కొత్తపల్లి శ్రీనివాసు గారు, వీరు నేను రావాలని పట్టుబట్టారు. వెంటనే చాలామంది ఆత్మీయులు ముందుకొచ్చారు. వారందరికీ నేను ముందు ప్రథమతః అభినందనలు అందిస్తున్నాను. అలాగే ఎంతో ఆదరంగా పిలిచి ప్రేమగా ఇక్కడ ఆహ్వానించినటువంటి మా ప్రభానంద్ గారు, వెంకట్ గారు, మాలిని గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా మా పిట్స్బర్గ్ అంటే గుర్తొచ్చేటువంటి వారు మాత్రం డాక్టర్ ఆనంద్ గారు, పద్మజ గారు. వారే నన్ను మొదట తీసుకొచ్చి ఊళ్ళో మాట్లాడించారు. అంతకంటే ముందు 2000 సంవత్సరంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో వచ్చినప్పుడు నేను ఆలయం దర్శించడం జరిగింది. అప్పుడు ఆలయంలో కూడా ఎంతో ప్రేమగా నన్ను ఆదరించడమే కాకుండా స్వామి మీద ఒక పాట పెట్టమన్నారు. అప్పుడు పాటలు చేతుకున్నాను కనుక అప్పుడు ఒక పాట కూడా రాయడం జరిగింది పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దగ్గర. మళ్ళీ 2016 అంటే 16 ఏళ్ల తర్వాత వచ్చానంటే ఆనంద్ గారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాను. అప్పుడే కనకధార స్తోత్రం ఇక్కడ అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రామ్ కుమార్ గారు, ఇందాక చెప్పినటువంటి వారి బృందం, మాలిని గారు, వీరందరూ కలిసి ప్రభానంద్ గారు వీరు పిలిచారు. అలాగే మరొకటి అప్పుడు ఇప్పుడు కూడా నవ్వుతూ ఆదరించినటువంటి పెద్దలు శ్రీ వెంకటాచార్యుల వారు, అలాగే ఇవాళే పరిచయం అయ్యారు మాకు ఇక్కడ సుదర్శనాచార్యుల వారు, గోపాలాచార్యుల వారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన నమస్సులు. ఎందుకంటే ఆలయంలో భగవంతుని నిలిచాడంటే అర్చకుని యొక్క అనుష్ఠాన బలం వల్ల ఉంటాడు. అందుకే అర్చకుడు ఆరాధిస్తే శిలైన శివుడు అవుతుంది, సరిగ్గా లేకపోతే శివుడైన శిల అయిపోతాడు అన్న మాట ఉంది ఇక్కడ. అలాంటిది అంత అద్భుతమైన కైంకర్యాలు, అర్చనలు ఏనాటి నుంచి ఇక్కడ ఉంటూ స్వామిని వారు అర్చిస్తున్నారు కనుక అర్చక స్వాముల యొక్క వైదుష్యం, వారు చేస్తున్నటువంటి కైంకర్య విధానాలు, వీటి వల్ల స్వామి ఇక్కడున్నాడు. అలాంటి అర్చక స్వాములందరికీ ప్రత్యేకమైన ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ వెంకటేశ్వరుని యొక్క సర్వస్వ సారాన్ని వినడానికి అనేక దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. రావాలండి, వెంకటేశ్వరుడి కోసం వెళ్ళాలంటే అంతే కదా. కనుక వెంకటేశ్వర దర్శనమే ఇక్కడ చేసామని భావన. అటువంటి స్వరూపం ఆ స్వామి వద్ద ఉత్సవమూర్తులు ఉగ్ర శ్రీనివాసుడు, భోగ శ్రీనివాసుడు, ఇలాంటి చతస్రవ మూర్తయ్య 4 మూర్తులు కూడా బ్రహ్మదేవుడే అక్కడ ఏర్పాటు చేశాడు. వాటిని కూడా మలయప్ప స్వామి, కొలువు శ్రీనివాసుడు ఇలాంటి నామాలతో మనం పిలుస్తూ ఉంటాం. అలా ఆనాడు ఎప్పుడో బ్రహ్మదేవుడి చేత ఆ మూర్తి, ఆలయము ఇవన్నీ వికర్ణ మహర్షి పేర్కొన్న విధానంగా జరిపినటువంటిది. అటువంటి పవిత్రమైన వెంకటాద్రి వెంకటేశ్వర స్వామి
ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన భారతదేశంలో క్షేత్రంలో ఉన్నాడు అనుకోవద్దు, సమస్త బ్రహ్మాండాలని రక్షించగలిగినటువంటి నారాయణ పరబ్రహ్మమైన విరాట్ రూపుడైనటువంటి నారాయణ స్వామి, సర్వావతారమూర్తి, సర్వదేవతాత్మకుడు. అటువంటి శ్రీనివాస వెంకటేశ్వర పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ స్వస్తి.